ఈ టైంలో కూడా ఆడిషన్ అనేది ఇంపార్టెంటా? ఈవెన్ పీపుల్ లైక్ ఆలియా భట్ ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా దే స్టిల్ గివ్ ఆడిషన్. సినిమా యాప్ ఒకటి పెట్టాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి ప్లాట్ఫామ్ లేదు. సినిమా అనేది నా ప్యాషన్ ప్రాజెక్ట్. వి వాంట్ టు చేంజ్ ద మీనింగ్ ఆఫ్ సినిమా. మన సినిమా యాప్ ని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఐ డోంట్ థింక్ దేర్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్. అలాగే ఆపర్చునిటీ ఎప్పుడు ఎక్కడి నుంచి అయినా రావచ్చు. మన యాప్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని రెడీగా ఉంటే ఈ cinema.com ద్వారా అసలు ఎక్కడి వరకు రీచ్ అవ్వాలనుకుంటున్నారా? మన యాప్ లో 2 పర్సోనాస్ ఉంటాయి. ఒకటి టాలెంట్ పర్సోనా. మన యాప్ కి ఇంకొక సైడ్ ఏంటంటే ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళు కూడా ఎస్ వాళ్ళకి సపరేట్ గా రిక్రూటర్ లాగా వాళ్ళకి అకౌంట్స్ సపరేట్ గా క్రియేట్ చేసి పెడతాం. ఫిల్మ్ ఇండస్ట్రీ కెన్ బి అ వెరీ సీరియస్ కెరీర్ ఆపర్చునిటీ. న్యూ టాలెంట్స్ వాళ్ళకు ప్రొఫైల్ ఎట్లా క్రియేట్ చేసుకోవడం తెలియదు. మీ స్పెషాలిటీ ఏంటి, అందులోనే మీకు మల్టిపుల్ స్పెషాలిటీస్ ఉండొచ్చు. మీ ప్రొఫైల్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ కనపడుతుంది. సార్ సమ్వేర్ యూ మెన్షన్ ఆ స్పెసిఫిక్ లైన్ నేను చెప్పింది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకి. మన ట్రైనింగ్ వీడియోస్ ఏమైనా ఉంటున్నాయా? ఇప్పుడైతే లేవు, బట్ ఇంకా ఫీచర్స్ ఎలా ఉండబోతుంది? దట్ విల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ సినిమా వెరీ సూన్ అండి. ఇది సర్వీసా లేకపోతే బిజినెస్? డెఫినెట్లీ బిజినెస్ అండి. ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మానిటరింగ్ ఎలా ఉండబోతుంది? యాప్ లోనే వాళ్ళకి మెసేజింగ్ ఫీచర్ లో విల్ రీచ్ అవుట్ టు దెమ్, విల్ టెల్ దెమ్ కి డిస్ప్లే పిక్చర్. ఎవరైతే సీరియస్ గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే మన యాప్. సీరియస్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక ఫుల్ టైమ్ కెరీర్ ఆప్షన్ గా నేను తీసుకుంటాను అని అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ. డైరెక్టర్ సాయిల్ కంపట్ గారు ఉన్నారు. స్టోరీని డెవలప్ చేసుకున్న ప్రొడ్యూసర్ ని చేరుకోవడానికి చాలా అంటే చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు. అటువంటి డైరెక్టర్స్ కి మన యాప్ ఏ విధంగా యూజ్ అవ్వబోతుంది? ప్రొడక్షన్ కంపెనీస్ డెఫినెట్ గా వాళ్ళకి బడ్జెట్స్ ఉన్నప్పుడు దే విల్ లుక్ ఫర్ పీపుల్ విత్ స్కిల్. ఇండస్ట్రీలో మీరు ఏం అవ్వాలనుకున్నారు? ఐ వాజ్ ఆల్వేస్ వెరీ ఇంట్రెస్టెడ్ టు బికమ్ ఎ రైటర్. మన సినిమా యాప్ ఏమైనా ఇన్ ఫ్యూచర్ ప్రొడక్షన్ హౌస్ కాబోతుందా? Cinema as an app, we are committed to bring that culture to Telugu film industry. ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కి పిచ్ డెక్ అప్లోడ్ చేసే అవకాశం ఉందా యాప్ లో? అవకాశం అయితే ఉంది. అండ్ మీరు దాని మీద కాపీ రైట్ ఆల్రెడీ తీసుకున్న తర్వాతే. చిన్నప్పటి నుండి టీ షర్ట్ చూస్తూ ఉన్నా. ఎంతున్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? మా ఫ్రెండ్స్ కి మాకు సినిమా అని ఇదే పేరు మీద ఒక వాట్సాప్ గ్రూప్ ఉండింది. సో అప్పుడు ఆ ఐడియా వచ్చింది అనమాట, సరే ఇదే పెడదాము పేరు. నేను నా ప్రొఫైల్ తో పాటు నేను చాలా డేటా ఇస్తూ ఉంటా. మిస్యూజ్ అవ్వకుండా మన యాప్ లో ఉండే డేటా ఇస్ కంప్లీట్లీ ఎన్క్రిప్టెడ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 3TV నెట్వర్క్. సినిమా ఒక రంగుల మాయ ప్రపంచం. ఇందులో ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసి మధ్యలోనే వదిలేసి వెళ్ళే వాళ్ళు కొందరైతే, చివరి వరకు పోరాడి గెలిచి అవకాశాలను అందిపుచ్చుకొని నిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమందికి అద్భుతమైన టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు దొరకవు. ఇంకొద్ది మంది అయితే మధ్యలోనే వదిలేసి వెళ్తారు. ప్రొడక్షన్ హౌసెస్ చుట్టూ తిరిగి అలసిపోతూ ఉంటారు ఎంతోమంది. అయితే ఇలాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్న వాళ్ళు కొత్త యాక్టర్స్ కావచ్చు కానీ, ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కావచ్చు కానీ, చాలామంది నటులు కావచ్చు కానీ, ఇంకా రకరకాల సినిమాలో రైటర్స్ కావచ్చు కానీ, చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సమస్యలన్నిటికీ సమాధానంగా సినిమా అంటే, సినిమా రంగంలో ఓడిపోవడం అంటే వెనక్కి వెళ్ళడం కాదు, ఇక్కడే ఉండి బలంగా నిలవడం అంటూ cinema.com అండ్ సినిమా యాప్తో మన ముందుకు వచ్చారు శ్రీకాంత్ మంచం గారు. సో అసలు ఈ cinema.com అట్లాగే సినిమా యాప్ వల్ల కొత్త యాక్టర్స్కి అవకాశాలు ఏ విధంగా అందబోతున్నాయి, అసలు ఎలా ఉంటుంది, ఆయన్నే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో, ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా సార్ బాగున్నాను. సూపర్. సో cinema.com అండ్ సినిమా యాప్ గురించి మాట్లాడకంటే ముందు యాక్చువల్గా మీ లైఫ్ అసలు ఇక్కడి వరకు ఎలా వచ్చింది అనేది ఒకసారి 2 minutesలో. షూర్ తప్పకుండా. నేను ప్రైమర్లీ బోర్న్ అండ్ బాటప్ ఇన్ కాకినాడ. ఓకే. హైదరాబాద్ మూవ్ అయ్యి ఆల్మోస్ట్ 11 years అయింది. ఓకే. ఐఎమ్ వర్కింగ్ ఫర్ అ ప్రైవేట్ కంపెనీ అప్పటి నుంచి కూడా. ఒకే కంపెనీలో ఉన్నాను అప్పటి నుంచి. అండ్ సినిమా అనేది నా ప్యాషన్ ప్రాజెక్ట్. ఎప్పటి నుంచో చేద్దాము అని. అంటే మా కార్పొరేట్ లైఫ్ లో ఉన్న మాకు చాలా యాప్స్ ఉన్నాయి, లైక్ లింక్డ్ఇన్ అని ఉంది, లేదా నౌకరీ, మాన్స్టర్, ఇవన్నీ. మేము జాబ్స్ వెతుక్కోవాలన్నా, ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయని తెలుసుకోవాలన్నా కూడా మాకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి ప్లాట్ఫామ్ లేదు అనేది ఒక మార్కెట్లో గ్యాప్ ఉందని ఐడెంటిఫై చేసాం. ఓకే.
చేసి మాకున్న రీసోర్సెస్లో మాకున్న టెక్నాలజీ మీద అవగాహనతో ఫిల్మ్ ఇండస్ట్రీలో టెక్నాలజీని ఎట్లా డిప్లాయ్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అనే ఒక ఐడియాతో పుట్టిన ఆలోచనలో నుంచి వచ్చిన ఐడియా అనమాట సినిమా. అలాగా దీనిలో చేద్దాం అనేది దట్ వాస్ ద హోల్ ఐడియా బిహైండ్ ఇట్. సూపర్. సో గ్రేట్ సార్. సో యాక్చువల్గా ఏంటి అసలు మిమ్మల్ని cinema.com వరకు తీసుకొచ్చి సినిమా యాప్ ఒకటి పెట్టాలి, వాట్ ఈస్ ద బిహైండ్ ద స్టోరీ అబౌట్ దిస్? మెయిన్ ఐడియా వచ్చి అంటే చెప్పాను కదా మా కాకినాడ అని, సో ఆంధ్ర మాకు సినిమా పిచ్చి బాగా ఎక్కువ. సినిమా ఇస్ అ కామన్ టాపిక్. ఎప్పుడైనా ఫ్రెండ్స్ కలిసినా లేకపోతే ఎక్కడైనా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో ఎక్కడైనా కూడా కామన్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ ఆల్వేస్ సినిమా. అలాగే చిన్నప్పటి నుంచి కూడా సినిమా అంటే బాగా ఇష్టం, సినిమాలు చూడడం అనేది చాలా ఇష్టం ఉండేది. రిలీజ్ అయ్యే ప్రతి సినిమా చూసేవాళ్ళం. తర్వాత నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో స్క్రీన్ రైటింగ్ కోర్స్ చేశాను. ఆ టైంలో అండ్ నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఒక గ్యాప్ నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఇష్టం ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి అని తెలుసుకోవడమే పెద్ద ఛాలెంజ్. ఎక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి, ఎప్పుడు ఆడిషన్స్ జరుగుతున్నాయి, లేదా ఏ ప్రాజెక్ట్ జరుగుతుంది, ఆ ప్రాజెక్ట్ లో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ స్కిల్స్ మన దగ్గర ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా పెద్ద ఛాలెంజ్. నేను యాక్టర్స్ ఒక్కళ్ళ గురించి మాట్లాడలేదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ లో ఎడిటింగ్ చాలా బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళ స్కిల్ ని ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఎక్కడ అవకాశాలు ఉన్నాయని తెలుసుకోవడం వాళ్ళకి ఇట్స్ బిగ్ ఛాలెంజ్. సో ఇది నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో రైటింగ్ కోర్స్ చేసినప్పుడు మా క్లాస్మేట్స్ తో, మా బ్యాచ్మేట్స్ తో, డైరెక్షన్ కోర్స్ పిల్లలతోటి, యాక్టింగ్ కోర్స్ చేసిన స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు ఐ యూస్ టు ఆస్క్ దెమ్ అనమాట, మీరు కోర్స్ అయిపోయిన తర్వాత ఎలాగా మీకు ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయో ఎట్లా తెలుస్తాయి అని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన జనరల్ రెస్పాన్స్ ఏంటి అంటే, మేమేదో వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవుతాం సార్, లేదా టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి అందులోంచి తీసుకుంటాము అని. సో ఐ యూస్ టు ఆస్క్ దెమ్, ఒకసారి చూపించండి ఆ గ్రూప్స్ ఎట్లా ఉంటాయో అంటే, సో లైక్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దోస్ గ్రూప్స్. వాళ్ళు దే పే 50 రూపీస్ అ మంత్, 100 రూపీస్ అ మంత్ ఆ గ్రూప్ లో ఉండడానికి యాజ్ అ మెంబర్ గా. ఆ గ్రూప్ లో వాళ్ళు దే రిసీవ్ సమ్ స్క్రీన్ షాట్స్, మేము ఇది చూస్తున్నాము, యాక్టర్ ఈ జెండర్, ఈ హైట్, వాట్ ఎవర్, అండ్ ఈ ఈమెయిల్ కి కాంటాక్ట్ అవ్వండి, లేదా ఈ ఫోన్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అని. అది ఎవరు పంపించారో తెలీదు, అది లెజిటిమేటో కాదో తెలీదు, ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలీదు. బట్ వీళ్ళకి వేరే చాయిస్ లేక దే డిపెండెంట్ ఆన్ దీస్ గ్రూప్స్. సో అప్పుడు నాకు అనిపించింది, వై డోంట్ వి డూ, మనకి రీసోర్సెస్ ఉన్నాయి, మనకి ఐటీ దాంట్లో మనకు యాప్ తయారు చేయొచ్చు కదా అని ఒక థాట్ వచ్చి, అప్పటి నుంచి కూర్చుని అలా మెల్లిమెల్లిగా చేసిన ఇదే ప్లాట్ఫామ్ ఈ సినిమా. ఈ రోజు అగైన్ సినిమా అంటే ఇట్స్ SEENEEMAA.com. ఏంటి సార్ అసలు యాక్చువల్గా ఈ SEENNEE అండ్ MAA, యాక్చువల్గా సినిమా అంటే CINEMA అని నార్మల్గా, వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? అంటే సినిమాతో రైమింగ్ గా ఉంటది కదా సినిమా అనేది ఒక థాట్. అండ్ బేసిక్ గా we want to change the meaning of cinema or how it is known as. We want cinema also to become a synonym for cinema in the industry అన్నట్టు ఆ థాట్ ప్రాసెస్ లో పెట్టిన పేరు ఇది. అండ్ ఈజీగా గుర్తుంటది అందరికి అని చెప్పేసి. క్రిస్పీ అండ్ క్యాచీ ఉంటుంది. కరెక్ట్. ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ సార్. యాక్చువల్గా సార్ లైక్ ఓకే, ఈ cinema.com ద్వారా అసలు ఎక్కడి వరకు రీచ్ అవ్వాలనుకుంటున్నారు, అసలు ఎలా ఉండబోతుంది? ఓకే, సో ఐల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ద యాప్, అసలు యాప్ ఏంటి అనేది. మన యాప్లో 2 పర్సోనాస్ ఉంటాయి తిరుపతి. ఒకటి, నేను టాలెంట్, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఆర్ నాకు ఎడిటింగ్ వచ్చు, ఆర్ నేను DOP, ఆర్ నేను మేకప్ ఆర్టిస్ట్, ఆర్ నేను కొరియోగ్రాఫర్, ఆర్ నేను డ్రోన్ ఆపరేటర్, రైట్, ఆర్ నేను ఫోకస్ పుల్లర్. నాకు ఒక స్కిల్ ఉంది దట్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటాను. ఆ ప్రొఫైల్లో నా ఫొటోస్, వీడియోస్, నా స్కిల్స్, ఎక్స్పీరియన్స్, నా బయోడేటా, హైట్, వెయిట్, హెయిర్ టైప్, ఐ కలర్, ఈ మొత్తం డీటెయిల్స్ అన్ని నేను ఫర్నిష్ చేసుకుంటాను. అండ్ ఓపెన్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయో మన ఇండస్ట్రీలో ఉన్న ప్రొడక్షన్ కంపెనీస్ కానీ కాస్టింగ్ ఏజెన్సీస్ నుంచి వచ్చే ఆపర్చునిటీస్ అన్ని కూడా మన యాప్లో కనబడతాయి. నాకు సూటబుల్ ఉన్న ఆపర్చునిటీ ఏమైనా కనబడితే అది క్లిక్ చేస్తాను, నేను దానికి అప్లై చేసుకుంటాను. ఓకే, ఇది టాలెంట్ పర్సోనా. మన యాప్కి ఇంకొక సైడ్ ఏంటంటే ప్రొడక్షన్ కంపెనీ
పర్సోనా అనమాట, ఆర్ ఫిల్మ్ మేకర్ పర్సోనా అని మేము అంటున్నాం దాన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాస్టింగ్ ఏజెన్సీ అవ్వచ్చు, లేదా మీరు ఒక ప్రొడక్షన్ కంపెనీ అవ్వచ్చు, ఆర్ యాడ్ ఏజెన్సీ అవ్వచ్చు. మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు క్రియేట్ చేసుకుని అందులో ప్రైమరీగా మీ కంపెనీ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని పెట్టేస్తారు. పెట్టేసి మీకు ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ లో మీకు యాక్టర్స్ కావాలి, లేదా ఎడిటర్స్ కావాలి, ఎడిటింగ్ లో ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ వచ్చిన వాళ్ళు కావాలి, లేదా కెమెరామెన్ కావాలి, ఈ పర్టికులర్ కెమెరాని హ్యాండిల్ చేసే కెమెరామెన్ కావాలి. మీ రిక్వైర్మెంట్ ని బట్టి మన యాప్ లోకి వచ్చి ఫిల్టర్ యూజ్ చేస్తారు. ఐఎమ్ లుకింగ్ ఫర్ అన్ యాక్టర్ 6 feet మేల్, ఉంగరాల జుట్టు ఉండాలి, బ్లూ కలర్ ఐస్ ఉండాలి, డార్క్ స్కిన్ ఉండాలి, ఏదైనా రకరకాల ఫిల్టర్స్ మీ రిక్వైర్మెంట్ ని పెట్టి అప్లై చేయగానే సూటబుల్ ప్రొఫైల్స్ అన్ని మీకు లిస్ట్ లో వచ్చేస్తాయి. ఆర్ సేమ్ కెమెరామెన్ గురించి ఈ పర్టికులర్ కెమెరా హ్యాండిల్ చేసే పర్సన్ కావాలి అని మీరు ఫిల్టర్ చేయగానే ఆ స్కిల్ మ్యాచ్ అయిన ఉన్న ప్రొఫైల్స్ అన్ని మీకు వస్తాయి. వాళ్ళతో మీరు డైరెక్ట్ గా యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్ యాప్ లోనే మీరు మెసేజ్ పంపించవచ్చు వాళ్ళకి. తర్వాత ఇంకా అక్కడి నుంచి ద డిస్కషన్ ఇస్ కంప్లీట్లీ బిట్వీన్ ఆ పర్సన్ అండ్ మీకు. మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా మాట్లాడుకుంటారు అంటే టోటలీ అప్ టు యూ అన్నమాట. సో సినిమా క్రియేట్స్ దట్ ప్లాట్ఫామ్. మిమ్మల్ని టాలెంట్ ని ఒక దగ్గర తీసుకొచ్చే ప్లాట్ఫామే సినిమా. ఎగ్జాక్ట్లీ. అండ్ సో ఇందులో కాస్టింగ్ ఏజెన్సీస్ అండ్ ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళు కూడా ఉండబోతున్నారు. ఎస్ వాళ్ళకి సపరేట్ గా రిక్రూటర్ లాగా వాళ్ళకి అకౌంట్స్ సపరేట్ గా క్రియేట్ చేసి పెడతాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో కాస్టింగ్ ఏజెన్సీస్ కానీ ప్రొడక్షన్ కంపెనీస్ కానీ ఆ అకౌంట్స్ ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్ గా క్రియేట్ చేసుకోలేరు. వాళ్ళు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మాకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట, ఎవరు ఇలా ప్రొడక్షన్ కంపెనీ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అని. దెన్ వాళ్ళతో మేము పర్సనల్ గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని పర్సనల్ గా వెరిఫై చేసి వాళ్ళ ఆఫీస్ ఎక్కడ, వాళ్ళు రిజిస్టర్డ్ కాస్టింగ్ ఏజెన్సీనా ప్రొడక్షన్ కంపెనీ ఏంటి అనేది వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి యాక్సెస్ ఇస్తాం. ఇది ఒకటి. అండ్ ఇట్స్ ఏ టాలెంట్ పార్ట్. నేను టాలెంట్ గా నేను ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నప్పుడు నా ఈమెయిల్ ఐడి కానీ నా ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ నేను కావాలంటే ఐ కెన్ మేక్ దెమ్ పబ్లిక్, అంటే ప్రొడక్షన్ కంపెనీస్ అందరికి కనపడేలాగా. లేదు అంటే నేను హైడ్ చేసి పెట్టుకోవచ్చు. అప్పుడు మన కమ్యూనికేషన్ వచ్చి ఓన్లీ యాప్ త్రూనే కమ్యూనికేషన్ జరుగుతుంది. అండ్ నాకు ఎవరైనా ఒక పోస్ట్ వచ్చింది, సే యాక్టర్ గురించి చూస్తున్నారు అనేది, నేను క్లిక్ చేసినప్పుడు ఎవరు పోస్ట్ చేశారు, ఆ కంపెనీ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా నేను చూడొచ్చు. చూసి నాకు అంతా ఓకే అనుకుంటే దెన్ ఐ కెన్ అప్లై ఫర్ దట్ అనమాట. సో ఆ జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నాం మన యాప్ లో. సో నార్మల్ గా ప్రొడక్షన్ హౌసెస్ తో గానీ కాస్టింగ్ ఏజెన్సీస్ తో గానీ మన కొలాబరేషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా కాస్టింగ్ ఏజెన్సీస్ తో మాట్లాడి కొలాబరేట్ అవుతున్నాము. మొన్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది December 20th. ఆ ఫిల్మ్ ఫెస్టివల్ లో మన యాప్ ని సాఫ్ట్ లాంచ్ చేసాము. అంటే అఫీషియల్ గా మనం ఇంకా లాంచ్ ఈవెంట్ ఏం చేయలేదు, బట్ సాఫ్ట్ లాంచ్ చేసాం. ఈ రోజు యాజ్ వి స్పీక్ మనకి 230 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి యాప్ లో, టాలెంట్ రిజిస్ట్రేషన్స్ అందరూ కూడా. అయితే ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో వీఆర్ స్టిల్ టెస్టింగ్ ఎర్రర్స్ ఎక్కడైనా వస్తున్నాయా ఏంటి అనేది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ కంపెనీస్ తో కాస్టింగ్ ఏజెన్సీస్ తో వీఆర్ ఆల్రెడీ ఇన్ డిస్కషన్స్. వాళ్ళకి కొంతమందికి టెస్ట్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇచ్చాము, వాళ్ళు కూడా టెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి ఎర్రర్స్ ఏమైనా వస్తే మనం ఫిక్స్ చేస్తున్నాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ప్రాబబ్లీ మన సంక్రాంతి టైంలో will go live, and అప్పటి నుంచి లైవ్ ఆపర్చునిటీస్ కూడా దే విల్ స్టార్ట్ కమింగ్ ఆన్ ద యాప్. ఓకే, గ్రేట్ సార్. యాక్చువల్గా లైక్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చూసుకుంటే ప్రత్యేకంగా మన దగ్గర ఆస్పైరింగ్ యాక్టర్స్ కావచ్చు కానీ, డైరెక్టర్స్ కావచ్చు కానీ, ఎడిటర్స్, ఇప్పుడు వస్తున్న AI VFX ఆపరేటర్స్, అందరూ లైక్ మన సినిమా యాప్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ థింగ్, ఐ డోంట్ థింక్ దేర్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్. ఇలాంటి యాప్ ప్రస్తుతానికి మార్కెట్లో లేదు. అండ్ సెకండ్, మనకి ఏదైనా ఒక ప్లాట్ఫామ్ లో మన ప్రెజెన్స్ ఉంటే, ఇట్స్ లైక్ యూర్ సేయింగ్ దట్ ఐఎమ్ ఓపెన్ ఫర్ వర్క్. నేను వర్క్ చేయడానికి ఓపెన్ గా ఉన్నాను, యూ కెన్ రీచ్ అవుట్ టు మీ అన్నట్టు. మన ప్రొఫైల్ మనం క్రియేట్ చేసుకుని మనం ప్రిపేర్డ్ గా ఉంటాం. ఆపర్చునిటీ ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అదేదో ఒక చిన్న యాడ్ ఆపర్చునిటీ అవ్వచ్చు. లాస్ట్ టైం మేము ఒక
ఎక్సర్సైజ్ చేస్తూ మనం ఒక పోర్ట్ఫోలియో షూట్ కండక్ట్ చేసాం. సడన్ గా ఎవరో తెలిసిన ఒక ఆయన రీచ్ అవుట్ అయ్యి మేము ఒక యాడ్ చేస్తున్నాము, దానికి ఒక కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ టైప్ ఒక ఫేస్ కావాలి, ఎవరినైనా రికమెండ్ చేయగలరా అంటే మన ఇన్స్టాగ్రామ్ చూపించి మన ఇంతమందికి ఫోటోషూట్ చేసాము, వాళ్ళలో ఎవరైనా సూటబుల్ ఉంటారేమో చూసాం. దే యాక్చువల్లీ సెలెక్టెడ్ సమ్వన్ ఫ్రమ్ మనం ఫోటోషూట్ చేసిన వాళ్ళలో ఒక అతన్ని సెలెక్ట్ చేశారు. సో హీ గాట్ అన్ యాడ్ ఆపర్చునిటీ. అట్లాగా సో అట్లాగా ఆపర్చునిటీ ఎప్పుడు ఎక్కడి నుంచి అయినా రావచ్చు. మన యాప్ లో రెడీగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని రెడీగా ఉంటే ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వస్తాయి ఇస్ ద హోప్. ఓకే యా సార్. ఓకే, యాక్చువల్గా సినిమా అంటేనే చాలా అంటే చాలా దాని వెనుక అంటే ఒక స్టేజ్ మీదకి రావడానికి, తెర మీద కనిపించడానికి, వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎంతో కొంత అంటే 100లో ఒక జస్ట్ 5 to 10% ఉంది కావచ్చు సక్సెస్ రేట్. కరెక్ట్ అవును. ఎంత రీసెర్చ్ చేసిన తర్వాత మీరు ఇది స్టార్ట్ చేసి ఉంటారు అంటే ఈ వీళ్ళ మీద అంటే ఆస్పైరింగ్ యాక్టర్స్ మీద కావచ్చు కానీ, డైరెక్టర్స్ మీద కావచ్చు కానీ, ప్రొడ్యూసర్స్ మీద కావచ్చు కానీ, అసలు మీ అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నవి? ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే జనరల్ గా ఎప్పుడైనా మనం సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అది వస్తారా అన్న డిస్కషన్ వచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే ఆల్వేస్ థింక్ ఇట్ ఈస్ బీయింగ్ ఆన్ ద స్క్రీన్ పైన కనపడడమే సినిమా ఇండస్ట్రీ అంటే ఆర్ కాంటెంట్ క్రియేషన్ అంటే అని అనుకుంటున్నాం. బట్ తెర వెనుక దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. మనకున్న 24 క్రాఫ్ట్స్ ఈ రోజు డిస్కస్, ఆ 24 క్రాఫ్ట్స్ లో స్క్రీన్ మీద కనపడడం యాక్టింగ్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ఇట్. బట్ స్క్రీన్ బిహైండ్ ద స్క్రీన్ దర్ లైక్ సో మెనీ థింగ్స్. టెక్నికల్ గా ఎడిటింగ్ అవ్వచ్చు, ఇందాక ఫోకస్ పుల్లర్స్ అనుకున్నాం, అది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డోంట్ ఈవెన్ నో ఫోకస్ పుల్లర్ అంటే ఏంటో కూడా ఎవరికి తెలియదు. బట్ అది చాలా తక్కువ మందికి ఉండే స్కిల్ అండ్ ఇట్స్ హైలీ పెయిడ్ యాజ్ వెల్. సో ఆ స్కిల్ గురించి ఎందుకు మాట్లాడుకోము మనం? లేదా ఫోలే ఆపరేటర్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోము? ఆర్ సౌండ్ డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రాఫ్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. బట్ నోబడీ నోస్, దాని గురించి ఎవరు పెద్ద మాట్లాడుకోరు. అంతా యాక్టింగ్. ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ ఎన్ యాక్టర్. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కెన్ బి అ వెరీ సీరియస్ కెరీర్ ఆపర్చునిటీ. రైట్, అది ఒక ఐటీ జాబ్కి వెళ్ళడం ఆర్ ఇంకేదో జాబ్కి వెళ్ళడం ఎంత సీరియస్ కన్సిడరేషన్, ఫిల్మ్ ఇండస్ట్రీ కెన్ ఆల్సో బి సచ్ అ సీరియస్ career consideration, provided you understand that there are so many other crafts as well. Only thing is మనం ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలి ఆ ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే. సే స్క్రీన్ రైటింగ్, ఈ రోజు జనరల్ మన పబ్లిక్ డిస్కోర్స్ లో కూడా ఉన్న అదేంటి, రైటర్స్ కరెక్ట్ గా లేరు, సరైన రైటింగ్ కనపడట్లేదు స్క్రీన్ పైన, స్టోరీస్ మంచిగా లేవు. సో దేర్ ఈస్ అ గ్యాప్ ఇన్ రైటింగ్. క్రియేటివ్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు ఇఫ్ దే బికమ్ రైటర్స్ అండ్ ఇఫ్ దే అండర్స్టాండ్ ఒక స్క్రిప్ట్ ఎట్లాగా డెలివర్ చేయాలి, ఆ ఫార్మాటింగ్ ఎట్లా ఉండాలి, ఇదంతా నేర్చుకుంటే స్క్రిప్ట్ రైటింగ్, వాట్ గోస్ బిహైండ్ స్క్రిప్ట్ రైటింగ్ అనేది, ఇట్ కెన్ బి అ వెరీ సీరియస్ కెరీర్ ఆపర్చునిటీ. సో ఇవన్నీ కూడా ముందుకు తీసుకురావాలి, డిస్కషన్ లోకి తీసుకురావాలి, ఇస్ ద ఐడియాలజీ బిహైండ్ సినిమా అన్నమాట. అండ్ మీరు అన్నట్టు కరెక్ట్, యాక్టింగ్ లో దేర్ ఆర్ వెరీ లెస్, ది పర్సంటేజ్ ఈస్ వెరీ లెస్. బట్ అగైన్ అందులో కూడా ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ అ హీరో. Right? But so the target should be very clear. And do you want to become a hero? Do you want to become an actor? So if your target is to become an actor and become a good actor and gradually get into the main roles, right? Adi okati. And I would ask people to formally get trained. ఫిల్మ్ స్కూల్స్ ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి, థియేటర్ చేయండి. ఫిల్మ్ స్కూల్లోకి వెళ్తే వాళ్ళు కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తారు, దే డెఫినెట్లీ విల్ హెల్ప్ అస్. థియేటర్కి వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆడియన్స్ని ఎట్లా ఫేస్ చేయాలి అండ్ ఆల్. థియేటర్కి కెమెరా ముందు యాక్ట్ చేయడానికి అగైన్ దెర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్. కెమెరాని ఫేస్ చేయడం వేరు, థియేటర్ చేసినప్పుడు ఆడియన్స్ని ఫేస్ చేయడం వేరు. ఇవన్నీ మేము ఫోటోషూట్ చేసినప్పుడు వి గాట్ టు అండర్స్టాండ్ అనమాట. ఫోటోషూట్ మనం థియేటర్ గ్రూప్ పీపుల్ కి చేసాము, సో దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్, బట్ దే డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫేసింగ్ ద కెమెరా. కెమెరాని ఫేస్ చేసినప్పుడు మనం మన యాంగిల్ ఎట్లా ఉండాలి, లైటింగ్ కి మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఎంతవరకు మనం మూమెంట్ కెమెరా అవుట్ ఫోకస్ అవ్వకుండా ఎంతవరకు చెయ్యాలి, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటే దెన్ ఫ్యాంటాస్టిక్. ఈ రోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆడిషన్ పెట్టి
నాకు ఒక 10 మంది వచ్చినప్పుడు నేను ఈ టెక్నిక్స్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు నేను ఈజీగా తీసుకుంటాను, బికాస్ ఫర్ మీ దే ఆర్ రెడీమేడ్. ఎగ్జాక్ట్లీ. నాకు వాళ్ళతో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున్న సెట్ పైకి వెళ్ళిన తర్వాత దే నో ద ఫండమెంటల్స్, సో ఇట్స్ ఈజీ ఫర్ మీ టు వర్క్ విత్ దెమ్. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ ముందే ప్రిపేర్ అయ్యి వస్తే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు ఈజీగా మీకు అవకాశాలు రావచ్చు, బికాస్ యూ నో ద ఫండమెంటల్స్. ఇట్స్ ద సేమ్ థింగ్, అంతే. ఎస్ సార్. సార్ యాక్చువల్గా మీ డాటా కలెక్షన్ కానీ మీ రీసెర్చ్ కానీ అసలు ఎలా ఉండేది? సో మేము ఒక చిన్న హిస్టరీ లెసన్ చెప్తాను మీకు. ఈ ఐడియా మాది ప్రీ కోవిడ్, 2019-2020 కోవిడ్ రాకముందు మేము చాలా యాక్టివ్గా ఈ ఐడియా మీద స్టార్ట్ చేసాం. ఇట్లాంటి యాప్ ఒకటి బిల్డ్ చేద్దాము అని చేసి, అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ మన హైదరాబాద్లో ఉండే ఒక ఐటీ కంపెనీకి వెళ్ళి మాకు ఇలాంటి యాప్ మీరు బిల్డ్ చేసి ఇవ్వాలి అని చెప్పి ఐడియా మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఒక పర్టికులర్ అమౌంట్ కోట్ చేశారు, ఇదంతా చేయాలంటే మేము ఇంత చార్జ్ చేస్తామని. ఆ అమౌంట్ చూసి కళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. అయితే ఆ తర్వాత కోవిడ్ వచ్చింది అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అనుకోకుండా, లైక్ ఫర్ ఎవ్రీబడి. ఆ టైంలో ఇంకా నేను మా చిన్న టీం ఎవరైతే కలిసి ఇదంతా ఐడియా అనుకున్నామో మేమందరం కూడా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయాము. ఒక 1.5 year కంప్లీట్గా అసలు ఈ ఐడియా మొత్తం డ్రాప్ చేసేసాం. తర్వాత వర్క్ స్టైల్ మారిపోయింది, మేము ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, అందరూ ఇళ్లలోనే, బయటకు వెళ్ళడం తగ్గిపోయింది అండ్ మొత్తం మెంటాలిటీ మైండ్ సెట్సే చేంజ్ అయిపోయినాయి ఆ టైంలో. సో 1.5 year కంప్లీట్గా ఐడియా అంతా డ్రాప్ చేసేసాం. మళ్ళీ 2023లో నేను కూర్చుని లేదు ఇది మళ్ళీ చేద్దాము అని అన్నప్పుడు మా కజిన్ ఒక అతను ఉన్నాడు, రిషి అని, తను ఫుల్ స్టాక్ డెవలపర్. తన కొలీగ్స్ ఇద్దరు ఉంటారు, కార్తీక్ అని అండ్ గోపాల్. కార్తీక్ ఏమో ఏపీఐ డెవలపర్ అండ్ గోపాల్ ఈజ్ అ యూఐ డిజైనర్ అనమాట. సో వీళ్ళు ముగ్గురిని కూర్చోబెట్టి మళ్ళీ మనం యాప్ చేద్దాము ఎలా అయినా అని అప్పుడు మేము నలుగురు ఒక చిన్న టీమ్ గా ఫామ్ అయ్యి 2023లో స్టార్ట్ చేసాము. అయితే నలుగురు కూడా వేరే వేరే కంపెనీస్ లో వేరే వేరే జాబ్స్ లో ఉన్నాం. సో మాకు దొరికిన టైమ్స్ వీకెండ్స్. సో వీకెండ్స్ లో కూర్చుని డెవలపింగ్ స్టార్ట్ చేసి ఐడియా కాన్సెప్ట్ నుంచి మన ఫీచర్స్ ఏముండాలి, కాన్సెప్ట్ ఏముండాలి, ప్రొఫైల్లో ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి అన్ని మెల్లిగా చేసి 2023లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు మొత్తానికి దాన్ని లైవ్ తీసుకెళ్ళాం అనమాట. గ్రేట్. సో దట్స్ ద హోల్ జర్నీ ఆఫ్ సినిమా. గ్రేట్ సార్, గ్రేట్. సో సార్, లైక్ చాలా మంది ఆస్పైరింగ్ న్యూ టాలెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రొఫైల్ ఎట్లా క్రియేట్ చేసుకోవడం తెలియదు. మన cinema.comలో అండ్ యాప్లో ప్రొఫైల్ క్రియేషన్ కానీ ఎలా ఉండబోతుంది, అసలు ఎట్లా ఉంటుంది? సో వెరీ సింపుల్ అండి, మనకు ఒక టెంప్లెట్ ఉంటుంది, అందరికి ఒకేలాంటి టెంప్లెట్ వస్తుంది. మీరు ఫస్ట్ బేసిక్ బయోడేటా డీటెయిల్స్, నేమ్, కాంటాక్ట్ డీటెయిల్స్, హైట్, వెయిట్, బాడీ టైప్, ఐ కలర్, హెయిర్ కలర్, ఈ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ క్రాఫ్ట్, మీ స్పెషాలిటీ ఏంటి. అందులోనే మీకు మల్టిపుల్ స్పెషాలిటీస్ ఉండొచ్చు, మీకు యాక్టింగ్ రావచ్చు అండ్ మీకు ఎడిటింగ్ కూడా రావచ్చు, మీరు డ్రోన్ ఆపరేటర్ కూడా అవ్వచ్చు. సో మీరు 3 క్రాఫ్ట్స్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు, మీ 3 స్పెషాలిటీస్ అందులో మెన్షన్ చేయొచ్చు. నేను యాజ్ అ ఫిల్మ్ మేకర్ నేను డ్రోన్ ఆపరేటర్ గురించి వెతుకుతుంటే మీ ప్రొఫైల్ నాకు కనపడవచ్చు, నేను యాక్టర్ గురించి వెతుకుతుంటే దాంట్లో కూడా మీ ప్రొఫైల్ నాకు కనపడవచ్చు, ఎందుకంటే మీకు 2 క్రాఫ్ట్స్ 2 స్కిల్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ తర్వాత మీరు ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. రైట్ నో మన యాప్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, బట్ హై క్వాలిటీ ఫొటోస్. ఇంకా ఎక్కువ ఫొటోస్ మీరు కావాలంటే గూగుల్ డ్రైవ్ లింక్ ఇందులో పెట్టేయచ్చు. వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, వీడియోస్ డైరెక్ట్ అప్లోడ్ కాదు, యూట్యూబ్ లో మీ వీడియోస్ లింక్స్ డైరెక్ట్ ఇందులో లింక్ పెడితే యాప్ లోనే ప్లే అయిపోతాయి అవి. తర్వాత ఎక్స్పీరియన్స్, మీరు ప్రీవియస్ ఏమైనా ప్రాజెక్ట్స్ వర్క్ చేశారా, ఆర్ మీరు ఏమైనా ఫిల్మ్ స్కూల్లో చేశారా, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా, ఆ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మీరు కాల్ అవుట్ చేయొచ్చు. సో ఇదంతా కలిపి మన ప్రొఫైల్ అవుతుంది, మీ ప్రొఫైల్. అలాగే మీరు టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సేమ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ప్రొఫైల్లో మెన్షన్ చేయొచ్చు. మీ ప్రొఫైల్
ఫిల్మ్ మేకర్స్ అందరికీ కనపడుతుంది. ఓకే ఓకే, అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ టు కాల్ అవుట్ ఈజ్ సినిమా ఈజ్ నాట్ అ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అండి, అట్లీస్ట్ నాట్ టుడే. ఓకే, అంటే మీరు టాలెంట్ ప్రొఫైల్ ఉంది, నాది టాలెంట్ ప్రొఫైల్ ఉంది, మీకు నాకు మధ్య ఏం కమ్యూనికేషన్ ఉండదు. ఓకే ఓకే, ఫిల్మ్ మేకర్ కి మీకు మధ్య మాత్రమే కమ్యూనికేషన్ ఉంటుంది. ఎందుకంటే మన సినిమా యాప్ మెయిన్ గోల్ ఈజ్ వెరీ సింపుల్, మీకు మంచి ఆపర్చునిటీ, మీకు కరెక్ట్ ఆపర్చునిటీ చూపించాలి అనేది, అండ్ ఫిల్మ్ మేకర్ కి ఒక కరెక్ట్ టాలెంట్ ని పరిచయం చేయాలి అనేది మన గోల్. ఓకే, ఉట్నే మనకి లైక్ టాలెంట్ మధ్య కమ్యూనికేషన్ అయితే యాజ్ ఆఫ్ నో ఏమీ పెట్టలేదు. ఉట్నే డైల్యూట్ అయిపోతుందేమో, హోల్ కాన్సెప్ట్ డైల్యూట్ అయిపోతుంది కదా అని మా ఉద్దేశం ఫర్ నౌ. ఓకే, బట్ లెట్స్ సీ, మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ కెన్ బికమ్ అ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ యాజ్ వెల్. బట్ ఈ రోజు అయితే కంప్లీట్ గా ఆపర్చునిటీస్ వెతుక్కునే అండ్ టాలెంట్ వెతుక్కునే ప్లాట్ఫామే సినిమా. యా సార్. ఓకే సార్, మనకు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి అండ్ కాస్టింగ్ ఏజెన్సీ వాళ్ళకి మన ప్రొఫైల్ వాళ్ళకు ఈజీగా కనబడుతూ ఉంటుంది మన యాప్లో. వాళ్ళు ఒక ప్రొఫైల్ చూజ్ చేసుకోవడంలో అంటే ఎటువంటి రూల్స్ పాటిస్తారు, అసలు ఎట్లా ఉంటుంది? ఓకే, చాలా సింపుల్. ఇందులో ఫిల్మ్ మేకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 పనులు చేయొచ్చు. ఒకటి, నాకు ఈ ఆపర్చునిటీ ఉంది నా దగ్గర, సో నేను ఒక ఆడిషన్ పెడుతున్నాను, మీరు అందరూ రండి అని నేను ఒక పోస్ట్ పెట్టవచ్చు. లైక్ ఇన్స్టాగ్రామ్ లో మనం పోస్ట్ పెట్టినట్టు మీరు పెట్టిన పోస్ట్ మన యాప్ లో రిజిస్టర్ అయిన మొత్తం టాలెంట్ అందరికీ కనపడుతుంది. నేను యాక్టర్ నైనా, ఎడిటర్ నైనా, ఎవరైనా అందరికీ కూడా ఈ పోస్ట్ విల్ బి అవైలబుల్. ఓకే, నేను ఆ పోస్ట్ ఓపెన్ చేస్తాను, మొత్తం డీటెయిల్స్ అన్ని చూస్తాను. ఇందులో మళ్ళీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ మీరు ఆడిషన్ డీటెయిల్స్ పబ్లిక్ గా చెప్తారా లేదా అనేది మీ ఇష్టం. ఈ రోజు ఆడిషన్ ఈ ప్లేస్ లో జరుగుతుంది, ఈ టైంకి రండి అని మీరు ఒక పబ్లిక్ పోస్ట్ పెట్టారు అనుకోండి, ఆడిషన్ డీటెయిల్స్ నాకు డైరెక్ట్ కనబడతాయి, నేను ఆ టైంకి ఆ ప్లేస్కి వచ్చేస్తాను. లేదు అంటే మీరు ఒక పోస్ట్ పెట్టి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయొచ్చు. సో ఒక 10 మంది అప్లై చేశారు, అందులో ఆ 10 మందిలో మీకు 5 నచ్చారు, మీకు సూటబుల్ అనిపించారు, 5 అప్లికేషన్స్ మీరు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే నాకు ఆడిషన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అప్పుడు 5 మాత్రమే మీ దగ్గరకు వస్తారు. మీ ఆడిషన్ కండక్ట్ చేసే ఎఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, ఇదేమీ కాదు, నాకు ఆడిషన్ అదన్నీ తర్వాత, నేను ఫస్ట్ అసలు నా మైండ్ లో ఒక పర్టికులర్ మనిషి ఉన్నారు, నాకు ఈ పర్టికులర్ స్కిల్ ఉన్న మనిషి కావాలి, ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి, నేను వెతుక్కుంటాను. జస్ట్ యూ వాంట్ టు జస్ట్ బ్రౌజ్ త్రూ ఆల్ ద ప్రొఫైల్స్ దట్ ఆర్ దేర్ ఆన్ ద యాప్. మీరు అది కూడా చేయొచ్చు, యాప్ లోకి రావచ్చు, 1 by 1 ప్రొఫైల్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు పర్టికులర్ ఏదైనా స్కిల్ కావాలంటే ఆ స్కిల్ ఫిల్టర్ అప్లై చేసి జెండర్, మేల్, ఫీమేల్ ఆర్ ఈవెన్ అదర్ జెండర్ యాజ్ వెల్, మీకు ఏంటి కావాలి అనేది ఫిల్టర్ అప్లై చేస్తే ఆ రిలేటెడ్ ప్రొఫైల్స్ అన్ని మీకు కనిపిస్తాయి. సేమ్ ప్రొఫైల్ లో ఓపెన్ చేయొచ్చు, వాళ్ళ ఫొటోస్ చూడొచ్చు, వాళ్ళ వీడియోస్ చూడొచ్చు, వాళ్ళ బయోడేటా చూడొచ్చు. మీకు నచ్చితే మీరు ఇమీడియట్ గా యాప్ లోనే వాళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు. వాట్సాప్ అంటే వాళ్ళ నెంబర్ అందులో అవైలబుల్ గా ఉంటుంది, వాళ్ళు అవైలబుల్ చేస్తే. అయితే మీకు పర్సనల్ గా వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తే మళ్ళీ వాళ్ళు అస్తమానం మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఉంటారు, ఎందుకులే అని మీరు అనుకుంటే యాప్ లోనే కమ్యూనికేట్ చేయొచ్చు. వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది, దే కెన్ రిప్లై. మీరు ఇంకా ఎక్కువ ఫొటోస్ వాళ్ళని అడగాలి అంటే మీరు ఫొటోస్ పంపించమని అడగొచ్చు, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే డీటెయిల్స్ అడగొచ్చు. ఆ కమ్యూనికేషన్ అంతా కూడా యాప్ లో చేయొచ్చు. అండ్ ఫ్యూచర్ లో ఇప్పుడు యాక్చువల్లీ మేము వర్క్ చేస్తున్నాము, వి వాంట్ టు డిప్లాయ్ ఏఐ యాజ్ వెల్. ఇప్పుడు ఈ రోజున ప్రతి దాంట్లోనూ ఏఐ ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి మన దాంట్లో కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాము. సో మీ రిక్వైర్మెంట్ చెప్తే ఏఐ విల్ ఆటోమేటికలీ సర్చ్ ద ఎంటైర్ యాప్ అండ్ మీ రిక్వైర్మెంట్ కి సూటబుల్ అయిన ప్రొఫైల్స్ అన్ని తీసుకొచ్చి మీ ముందు పెడుతుంది. మీ రోల్, మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన రోల్ కి ఈ ప్రొఫైల్ సూటబుల్ అవ్వచ్చు చూడండి అని చెప్పేసి, సో ఆ ప్రొఫైల్స్ మీరు చూసుకుని మీకు నిజంగా నచ్చితే యూ కెన్ కమ్యూనికేట్ విత్ దెమ్. సో అది కూడా వి విల్ డిప్లాయ్ సూన్. సో ఇందులో ఆడిషన్ క్లిప్స్, వాళ్ళ ప్రీవియస్ గా వర్క్ చేసిన అవి కూడా పెట్టొచ్చు. అవన్నీ పెట్టొచ్చు. గ్రేట్. సో యాక్చువల్గా సార్, లైక్ ఒక యాక్టర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో? నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, పర్సనలీ ఐ నో దెమ్. వాళ్ళు ఆల్మోస్ట్ 6, 7, 8 years నుంచి దే హావ్ బీన్ కాన్స్టెంట్లీ ట్రైయింగ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. అయితే
దేర్ ఆర్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ అండి. ఇప్పుడు గుడ్ థింగ్ ఈజ్ ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నాట్ జస్ట్ ఫిల్మ్స్, అది చాలా ప్లాట్ఫామ్స్, దేర్ ఆర్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. ఓటీటీస్ వచ్చాయి, లైక్ సో మెనీ ఓటీటీస్. యూట్యూబ్ హ్యాస్ బికమ్ సచ్ ఎ బిగ్ కాంటెంట్ క్రియేషన్ ప్లాట్ఫామ్ కదా. సో ఈ రోజు కాంటెంట్ క్రియేషన్ హ్యాస్ బికమ్ ఎ హ్యూజ్ ప్లాట్ఫామ్. దానివల్ల యాజ్ ఎ డైరెక్ట్ రిజల్ట్ అవకాశాలు కూడా చాలా పెరిగాయి. నేను ఒక యాక్టర్ని అయితే ఇదివరకు నేను సినిమాల్లో మాత్రమే నేను యాక్టర్ని అవ్వగలిగాను. ఈ రోజు ఐ కెన్ బికమ్ అన్ యాక్టర్ ఇన్ ఓటీటీ, ఈ ప్లాట్ఫామ్స్ లో యాక్టర్ అవ్వచ్చు, యూట్యూబ్ లో యాక్టర్ అవ్వచ్చు, ఇన్ని టీవీ ఛానల్స్ వచ్చినాయి, టీవీ ఛానల్స్ లో అవ్వచ్చు, డైలీ సీరియల్స్ లో అవ్వచ్చు. సో ఇన్ని అవకాశాలు ఎక్కువయ్యాయి. సిమిలర్లీ టెక్నీషియన్స్ కూడా ఇదివరకు ఓన్లీ మూవీస్ వరకే ఉండేది. ఇప్పుడు యూట్యూబ్ కూడా ఒక కెమెరామెన్ కావాలి, ఎడిటర్స్ కావాలి. ఎడిటర్స్ కి ఎంత డిమాండ్ ఉందండి ఈ రోజు. మేము పర్సనల్ గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవి. సో ఇట్స్ ఎ గుడ్ సైన్. అంటే కాంటెంట్ క్రియేషన్ ఇండస్ట్రీ ఈస్ గ్రోయింగ్. పర్సనలీ ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. I'm not talking about film industry, but I'm talking about content creation industry as a whole. Okay. దానికి ఒక లిమిట్ లేదు. మనం ఈ రోజు హైదరాబాద్ లో చేసి కాకినాడలో కూర్చుని చేసిన ఒక వీడియో ఎక్కడో ఇటలీలోనో ఫ్రాన్స్ లోనో ఎవరోనో కూర్చుని వాళ్ళకి నచ్చి వాళ్ళు అక్కడి నుంచి చూడొచ్చు. ఓకే. యూట్యూబ్ హ్యాస్ ఓపెన్డ్ అప్ సచ్. ఎందుకంటే మనం కూడా ఇక్కడ కూర్చుని వాళ్ళ మూవీస్ చూస్తున్నాము, వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చూస్తున్నాము, వాళ్ళ స్కిల్ ని అప్రిషియేట్ చేస్తున్నాము, వాళ్ళ స్కిల్ చూసి మనం నేర్చుకుంటున్నాము, ఓ ఇట్లా కూడా తీయొచ్చా అని. సో స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ కానీ, లైటింగ్ టెక్నిక్స్ కానీ, సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉండే ట్రెండ్స్ అన్ని కూడా మనం చూడగలుగుతున్నాం. సో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ సైన్. బట్ అగైన్ ఇందాక చెప్పినట్టు ద ట్రెండ్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇప్పుడు రీసెంట్ గా మన పబ్లిక్ డిస్కోర్స్ లో ఉన్న డిస్కషన్ అయితే జనాలు థియేటర్స్ కి రావడం తగ్గిపోయారా, థియేటర్స్ లో మూవీస్ ఎందుకు రన్ అవ్వట్లేదు. దానికి వచ్చి ఇది వరకు లైక్ మన పేరెంట్స్ జనరేషన్ చూసుకుంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవెన్యూస్ చాలా తక్కువ ఉండేది. అప్పట్లో వాళ్ళు పొద్దున్న న్యూస్ పేపర్ వస్తే న్యూస్ పేపర్ లో ఉండే ప్రతి లైన్ చదివేసేవారు గంట 2 గంటలో కూర్చుని. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అదే. తర్వాత టీవీ, రేడియో, టీవీ వచ్చింది. అండ్ మేము పెరిగే టైంలో కూడా టీవీ వాజ్ ద ప్రైమరీ ఎంటర్టైన్మెంట్. అండ్ దెన్ థియేటర్. ఏ వారం ఏ మూవీ రిలీజ్ అవుతుందో ముందే పోస్టర్స్ చూసి, యాడ్స్ చూసి వెళ్ళి చూడాలి అనుకున్నాం. ఇంటర్నెట్ వచ్చిన దగ్గర నుంచి థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. అండ్ ఇన్ ద లాస్ట్ డెకేడ్ చాలా చాలా చేంజెస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఈజ్ చేతిలో, రైట్? మొబైల్ ఫోన్ లో యూ హ్యావ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్, మల్టిపుల్ అవెన్యూస్. అండ్ ఎంటర్టైన్ అవ్వడానికి సినిమా, థియేటర్ ఒక్కటే కాకుండా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం, మనం సిటీలో ఉన్నామంటే మాల్ కి వెళ్ళొచ్చు, క్లబ్ కి వెళ్ళొచ్చు, పబ్ కి వెళ్ళొచ్చు, రెస్టారెంట్స్ కి వెళ్ళొచ్చు, సినిమాకి కూడా వెళ్ళొచ్చు, స్టాండప్ షోస్ జరుగుతున్నాయి, మ్యూజికల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఆర్ ఏమీ కాదంటే ఇంట్లో కూర్చుని నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేసి సినిమాలు చూసుకోవచ్చు, యూట్యూబ్ చూసుకోవచ్చు. ఇన్ని ఉండడం వల్ల సైకలాజికలీ థియేటర్ కి వెళ్ళడం అనేది ఒక ట్రాఫిక్ ఇష్యూ ఒకటి. అంత రెడీ అయ్యి పర్టికులర్ గా థియేటర్కి వెళ్ళి అక్కడ ఒక 2-3 గంటలు కూర్చోవడం అంటే అదొక లెబోరియస్ టాస్క్ అని ఫీల్ అవుతున్నామేమో మనం సబ్ కాన్షియస్లీ. అన్లెస్ ఇంత జరుగుతున్నా కూడా రీసెంట్ టైమ్స్ లో కూడా మూవీస్ హ్యావ్ బీన్ డూయింగ్ వెరీ వెల్. కొన్ని మూవీస్ అవి అంత అట్రాక్ట్ చేస్తున్నాయి. they're making people come and watch them. అవి పెద్ద సినిమాలకు ఓజీ లాంటి పెద్ద మూవీస్ అవ్వచ్చు, ఆర్ లిటిల్ హార్ట్స్ లాంటి చిన్న మూవీ అయినా కూడా దే ఆర్ ఏబుల్ టు అట్రాక్ట్ పీపుల్. ఆ మూవీలో ఆ కాన్సెప్ట్, ఆ థియేటర్ లో ఉన్న 2.5 hours ఇఫ్ ఇట్ ఇస్ ఎంటర్టైనింగ్ మీ, అండ్ నేను ఇంట్లో 10 మంది చెప్తున్నారే నిన్న మూవీ చూసాను చాలా బాగుంది, వర్డ్ ఆఫ్ మౌత్ రియలీ మ్యాటర్స్ ఎ లాట్. Right. So it is still there. Personally, I would still watch a movie in the theater. నేను ఇప్పుడు కూడా ప్రతి వీక్ విల్ గో టు థియేటర్స్, విల్ వాచ్ మూవీస్.
ఇప్పుడు సంక్రాంతికి వచ్చే మూవీస్ అన్నిటికి కూడా ఈగర్లీ వెయిటింగ్, ఒకే రోజు 2-3 సినిమాలు తీసేద్దాం. బట్ ఆ ఎక్సైట్మెంట్ అయితే ఇట్ ఈస్ స్టిల్ దేర్. అగైన్ మన హైదరాబాద్ మన సిటీలో ఉండే క్రౌడ్ గురించి మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. సిటీస్ ఎన్ని చాలా తక్కువ. బట్ వాట్ అబౌట్ tier 2, tier 3 cities and towns? అక్కడ పీపుల్ స్టిల్ వుడ్ లవ్ టు గో అండ్ వాచ్ మూవీస్ ఇన్ థియేటర్, ప్రొవైడెడ్ ద కాంటెంట్ ఈస్ క్యాప్టివేటింగ్. వాళ్ళని ఎంటర్టైన్ చేయగలిగితే fantastic, great. Exactly, sir. Sir, somewhere you mentioned the industry is desperate for skill అని. Yes, అవును. బట్ ఎందుకు అంటే కొత్త యాక్టర్స్ కానీ ఆల్రెడీ ఉన్న యాక్టర్స్ కానీ ఎందుకు అక్కడ వరకు రీచ్ అవ్వలేకపోతున్నారు? అసలు ఏంటి రీజన్స్ ఏంటి? ఇండస్ట్రీ ఇస్ డెఫినెట్లీ డెస్పరేట్ ఫర్ స్కిల్, అందులో డౌట్ లేదు. బట్ ఆ స్పెసిఫిక్ లైన్ నేను చెప్పింది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ టెక్నీషియన్స్ అండి. ఇందాక మనం అనుకున్నట్టు ఎడిటర్స్ ఉన్నారు. ఈరోజు ఎడిటింగ్ కి దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్. ఎందుకంటే అంత కాంటెంట్ జనరేట్ అవుతుంది ఇండస్ట్రీలో. యూట్యూబ్ కానీ లేకపోతే ఓటీటీస్ అని, షార్ట్ ఫిల్మ్స్ ఎవ్రీవేర్, యాడ్స్. సో వాటిని ఎడిట్ చేయాలి, క్విక్ గా ఎడిట్ చేయాలి, ఎడిటింగ్ ప్యాటర్న్స్ తెలియాలి, ఎడిటింగ్ బీట్స్ తెలియాలి, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి, ఆ టెక్నిక్స్ తెలిసిన వాళ్ళు కావాలి. చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు తెలిసిన ఎడిటింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఊపిరి తీసుకోవడం కూడా టైం ఉండట్లేదు. దే ఆర్ సో బిజీ. అండ్ యంగ్ పీపుల్ కాలేజ్ చదువుతూ వాళ్ళు ఎడిటింగ్ నేర్చుకుని దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ అండ్ దేర్ ఇట్స్ వెరీ వెల్ పెయిడ్ జాబ్స్ ఆ స్కిల్ నేర్చుకుంటే. సో అందుకనే ఐ వాస్ సేయింగ్ దట్ ద ఇండస్ట్రీ ఇస్ డెఫినెట్లీ హంగ్రీ ఫర్ పీపుల్ విత్ స్కిల్. సో నేను మీ ద్వారా అందరికీ చెప్పాలనుకున్నది, ఆస్పైరింగ్ పీపుల్ అందరికీ కూడా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకి స్కిల్ నేర్చుకోండి. ప్లీజ్ ఫోకస్ ఆన్ ద స్కిల్. మనకు ఉన్న స్కిల్స్ లో, ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ లో, కాంటెంట్ క్రియేషన్ స్కిల్స్ లో దేంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఏది మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, ఆ స్కిల్ నేర్చుకోండి. అండ్ దెన్ ప్లీజ్ యూజ్ ప్లాట్ఫామ్స్ లైక్ సినిమా టు క్రియేట్ యువర్ ప్రొఫైల్స్ అండ్ బీ అవైలబుల్ ఫర్ ఫిల్మ్ మేకర్స్. వాళ్ళ ప్రాజెక్ట్స్ కి బోల్డంత మంది కావాలి. అండ్ ఇట్స్ హ్యూమన్ రిసోర్స్ ఇంటెన్స్ ఇండస్ట్రీ కదా. సో వాళ్ళకి కావాల్సిన స్కిల్ మీ దగ్గర ఉంటే దే విల్ రీచ్ అవుట్ టు యూ. వాళ్ళే మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యి మా ప్రాజెక్ట్ లో వర్క్ చేయమని అడుగుతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ అక్వైరింగ్ దట్ స్కిల్. అంతే అది. అండ్ దెన్ యాక్టింగ్ కూడా మనం ఇందాక అనుకున్నట్టు, సో డూ యూ వాంట్ టు బీ అన్ యాక్టర్ ఆర్ డూ యూ వాంట్ టు బీ అ హీరో? నేను హీరోయే అవ్వాలి అంటే దెన్ ఇట్స్ అ లాంగర్ జర్నీ. అల్టిమేట్లీ వాట్ సెల్స్? నన్ను పెట్టి హీరోగా తీస్తే విల్ ఐ బీ ఏబుల్ టు అట్రాక్ట్ పీపుల్, రైట్? అగైన్ ఆ యూనిక్నెస్ నేను ఏం తీసుకురాగలను స్క్రీన్ పైకి ఇఫ్ ఐఎమ్ ద హీరో? నాలో ఏం చూసి పీపుల్ అట్రాక్ట్ అవ్వాలి? సో హౌ కెన్ ఐ బీ డిఫరెంట్? నాకు ఒక యూనిక్ బాడీ లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవాలా, ఒక యూనిక్ డైలాగ్ డెలివరీ డెవలప్ చేసుకోవాలా. ఇవన్నీ కూడా ఇఫ్ యూ డూ థియేటర్, ఇఫ్ యూ గెట్ ఫార్మలీ ట్రైన్డ్, ప్రాబ్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ బీ ఏబుల్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? అండ్ చిన్న అవకాశం, పెద్ద అవకాశం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ వాంట్ టు బీ ఆన్ ద స్క్రీన్ యూ హ్యావ్ టు బీ. ఈరోజు మన చేతిలోనే కెమెరా ఉంది. సో వై డోంట్ యూ షోకేస్ యువర్ స్కిల్? మీ ఇన్స్టాగ్రామ్ లో మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ లో మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇందాక మనం అనుకున్నట్లు లిటిల్ హార్ట్స్ ఆయన, సో హీ కేమ్ ఫ్రమ్ యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ కదా, మౌలి, రైట్? ఫెంటాస్టిక్. హీస్ హిలేరియస్, సో యూనిక్. ఆయన బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా he was so good, he was so appealing, రైట్? సో సిమిలర్లీ ఆయన ఒక టెంప్లెట్ క్రియేట్ చేసి ఇచ్చారు. ఇట్లా ఆయన జర్నీ అంతా చూస్తే మనం, సో వీ నో వాట్ టు డూ. సో అట్లా జర్నీ స్టార్ట్ చేయండి అందరూ. అండ్ అవకాశాలు దే విల్ కమ్. ఇట్ మే టేక్ టైం బట్ ఇట్ విల్ బి దేర్. అవును సార్. సార్ ఇప్పుడు మన యాప్లో చూసుకుంటే అక్కడ ఏమైనా అంటే ఇప్పుడు ఇందాక మీరు ఇవన్నీ డిస్కస్ చేసినట్టు మన ట్రైనింగ్ వీడియోస్ ఏమైనా ఉంటున్నాయా మన యాప్లో? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ నాట్ రైట్ నౌ అండి, ఇప్పుడైతే లేవు. బట్ వీ విల్ హ్యావ్ దోస్. దెర్ విల్ బి అ సెపరేట్ సెక్షన్. ఓకే, మన ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో, హైదరాబాద్లో ఉన్న
ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్స్, యాక్టింగ్ ట్రైనర్స్, ఎడిటింగ్ ట్రైనర్స్, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా వీ విల్ హ్యావ్ అ సపరేట్ సెక్షన్ వేర్ విల్ హ్యావ్ దోస్ ట్రైనింగ్ వీడియోస్. మన ఎక్స్క్లూజివ్ గా మన యాప్ లో అప్లోడ్ చేసే ఐడియా అయితే ఉంది, బట్ విల్ డూ దట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అంటే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న బడ్జెట్ కన్స్ట్రెంట్స్ వల్ల అవన్నీ చేయలేకపోతున్నాం, బట్ వీ డెఫినెట్లీ హ్యావ్ దట్ ఐడియా. ఓకే, ఇంకా ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ ఇన్ ఫ్యూచర్? నెక్స్ట్ చాలా వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ విల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ సినిమా వెరీ సూన్ అండి. ఈ రోజున సినిమా ఇస్ అన్ యాప్. ఇందాక అన్నట్టు ఇట్స్ జస్ట్ టాలెంట్ డిస్కవరీ అండ్ ఆపర్చునిటీ డిస్కవరీ యాప్ ఈ రోజున. బట్ వెరీ సూన్ ఇట్ విల్ బికమ్ అ సోషల్ ఇంటరాక్షన్ ప్లాట్ఫామ్. మీరు ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ అవ్వచ్చు, ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ అవ్వచ్చు, మీకు కూడా ఒక టీం కావాలి, మీరు కూడా మీ టీమ్ ని మన యాప్ లో అసెంబుల్ చేసుకోవచ్చు. అది చేస్తాము. అండ్ వీ హ్యావ్ ప్లాన్స్ ఆఫ్ హ్యావింగ్ మర్చెండైజ్ on the platform. And there are like multiple other things like ఒక ఆన్లైన్ అకాడమీ లాగా చేద్దాము అనేది ఒక ఐడియా ఉంది. అండ్ we may also have offline academies as well, skill training academy చేద్దాము అని ఐడియా ఉంది. సో ఇవన్నీ మెల్లిమెల్లిగా చేసుకుంటే వెళ్ళాలి. ఇప్పుడే ఫస్ట్ స్టెప్ వేసాము, సో ఫ్యూచర్ లో డెఫినెట్లీ. యా సార్, అండ్ ఇంకొక క్వశ్చన్ అంటే అబౌట్ ఇది సర్వీసా లేకపోతే బిజినెస్? డెఫినెట్లీ బిజినెస్ అండి, అందులో ఏం మొహటం లేదు. డెఫినెట్ గా బిజినెస్ 100% ఇది. మన యాప్ వచ్చేసి కంప్లీట్స్ పెయిడ్ యాప్. అయితే లాస్ట్ 1 year ఆఫ్ జర్నీలో, 1.5 year జర్నీలో మేము మల్టిపుల్ టైమ్స్ వి వర్ డిస్కసింగ్ దిస్. ఫ్రీ యాప్ చేస్తే బాగుంటది ఆర్ పెయిడ్ యాప్ చెయ్యాలా, పెయిడ్ అయితే ఎంత పెట్టాలి సబ్స్క్రిప్షన్ ఫీ, 100 rupees పెట్టాలా, 500 పెట్టాలా, ఏంటి అని చాలా డిస్కషన్స్ చేసాం. ఇందులో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, ఎనీథింగ్ ఫ్రీ దానికి పెద్దగా వాల్యూ ఇవ్వం మనం. ఎగ్జాక్ట్లీ. సో ఎంతో కొంత మనం డబ్బులు దాని మీద స్పెండ్ చేస్తేనే మనకు దాని వాల్యూ తెలుస్తుంది అనేది ఒకటి. 2, ఫర్ ఎగ్జాంపుల్ మన యాప్ ఫ్రీ చేస్తే ఆబ్వియస్ గా సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ వస్తాయి, ఎక్కువ మంది రిజిస్టర్ అవుతారు, నో డౌట్, ఫ్రీ కాబట్టి. కాకపోతే అగైన్ వాడు ఫ్రీ వచ్చింది కాబట్టి వాళ్ళు పెద్దగా దాని మీద ఫోకస్ చేయక ప్రొఫైల్స్ ఫిల్ చేయరు. నా పేరు బదులు ఎవరో హీరో పేరు పెట్టేసుకుంటా, నా ఫోటో బదులు హీరో ఫోటో పెట్టేసుకుంటా, సరదాకి ఏదో ఫ్రీయే కదా అప్లోడ్ చేసి వదిలేస్తా. దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు. రేపొద్దున యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఎవరైనా వచ్చి ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను టాలెంట్ వెతుక్కుందాం అనుకున్నప్పుడు వాళ్ళకి యూజ్ ఉండదు. వాళ్ళు ఇలాంటి ప్రొఫైల్స్ ఒక 10 ప్రొఫైల్స్ బ్యాక్ టు బ్యాక్ చూస్తే వాళ్ళకి మన యాప్ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది. సో దీన్ని ట్యాకిల్ చేయడం కోసం పెయిడ్ యాప్ కింద పెడదాము, ఒక నామినల్ ఫీ పెడదాము అని అనుకున్నాం. అండ్ ఈ ఫేక్ అకౌంట్స్ అవి దాన్ని మనం కంట్రోల్ చేయలేం. పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళే కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఇంకా మనం చేసేదే ఉండదు అందులో. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక గేట్ కీపింగ్ మెజర్ వచ్చి కొంత పెయిడ్ సబ్స్క్రిప్షన్ పెట్టడం ఒక్కటే అని అనుకున్నాం. అప్పుడు డిస్కషన్ వచ్చి పెయిడ్ అయితే ఎంత పెట్టాలి, 100 rupees పెట్టాలా, 500 పెట్టాలా, 1000 పెట్టాలా, ఏం చేయాలి అనేది. ఇందులో కూడా మనకి మల్టిపుల్ ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. టాలెంట్ సైడ్ నుంచి ఏమో సార్ తక్కువ పెట్టండి, సో మేబీ ఒక 100-150 అట్లా పెట్టండి, మేము రిజిస్టర్ అవుతాము అని. మేము సర్వే చేసాము, 1600 members ని సర్వే చేసాం. ఆన్లైన్ సర్వే లింక్స్ ఫ్రెండ్స్ గ్రూప్ లోని వాళ్ళకి ఫార్వర్డ్ చేసి అందులో చాలా రిజల్ట్స్ తీసుకున్నాం అనమాట. ఇలాంటి యాప్ మీకు ఓకేనా అంటే చాలా బాగుంది ఐడియా అన్నారు. సబ్స్క్రిప్షన్ ఉండాలా ఉండొద్దా అంటే ఉంటే బాగుంటుందని కొందరు, లేదు ఫ్రీ కావాలని కొందరు, ఎంత ఉండాలి, ఏ రేంజ్ లో ఉండాలి అని. అయితే టాలెంట్ నుంచి ఆబ్వియస్లీ వాళ్ళు పే చేస్తారు కాబట్టి దే వాంట్ ఇట్ టు బి లెస్, అర్థం చేసుకోగలం. ఇదే మనం ఫిల్మ్ మేకర్స్ కూడా అడిగాం. కొంతమంది డైరెక్టర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు, ఏజెన్సీస్తో ఇంటరాక్ట్ అయినప్పుడు, ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీస్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఇదే క్వశ్చన్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ నుంచి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, సార్ మీ యాప్ని మీరు ప్రీమియంగా ప్లేస్ చేయండి, మేబీ మంత్లీ ఒక 2000-3000 a month ఆ రేంజ్ లో పెట్టండి. అప్పుడు ఏంటంటే సీరియస్ గా ఉండే వాళ్ళు మాత్రమే ఆ డబ్బులు స్పెండ్ చేసి మీ యాప్ లోకి వస్తారు. ఎగ్జాక్ట్లీ. రేపొద్దున మేము నిజంగా మాకు స్కిల్ కావాలి అని మేము వెతుక్కున్నప్పుడు
సీరియస్ పీపుల్ మాత్రమే మాకు కనపడతారు, అందులోంచి మేము ఈజీగా పిక్ చేసుకోగలం, ఓకే మాకు చాలా ఈజీ అవుతుంది, అలా బాగుంటుంది అని అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అది కూడా టోటలీ అండర్స్టాండబుల్, దే ఆర్ రైట్. బట్ మనం ఈ యాప్ డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు, ఈ ఐడియా వచ్చినప్పుడు నా పర్సనల్ ఫిలాసఫీ వాజ్ టు డెమోక్రటైజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, ఎక్కడో కాకినాడలో కూర్చుని లేదా ఎక్కడో మహబూబ్ నగర్లో కూర్చున్న ఒక మనిషి, ఆయనకు ఒక స్కిల్ ఉండి ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుదాం అంటే వాళ్ళకి కూడా ఒక అవకాశం ఉండాలి, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని వాజ్ ద మెయిన్ ఐడియా బిహైండ్ ఇట్. అలాంటప్పుడు మనం 2,000-3,000 పెడితే వాళ్ళు దీన్ని కన్సిడర్ కూడా చేయరు. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. సో ఒక స్వీట్ స్పాట్ ఏం చేద్దాము అని ఆలోచించి ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే 350 రూపీస్, 349 రూపీస్ అ మంత్ ఈస్ ద సబ్స్క్రిప్షన్ ఫీ. ఓకే, టాలెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి. అది ఎవ్రీ మంత్ రెన్యూ చేసుకోవాలి. బట్ అగైన్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, మీరు ప్రాజెక్ట్ లో నెక్స్ట్ 2 months బిజీగా ఉంటారు, నెక్స్ట్ 2 months మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ మీరు ఆపర్చునిటీస్ గురించి దెన్ యూ కెన్ రెన్యూ యువర్ సబ్స్క్రిప్షన్. సో 350 రూపీస్ ఆర్ 349 రూపీస్ అనేది ఒక స్వీట్ స్పాట్ అని మేము చాలా మందిని ఆ 1,600 పీపుల్ని మళ్ళీ సర్వే చేసినప్పుడు మాకు మెజారిటీ వచ్చిన బ్రాకెట్ వచ్చి 250 to 400 రూపీస్ ఆర్ 300 to 400 రూపీస్ ప్రైస్ బ్రాకెట్ అయితే మాకు ఓకే, మేము సబ్స్క్రైబ్ చేసుకుంటాము అని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్పారనమాట. సో అందుకని 349 అనేది ఫైనలైజ్ చేసి పెట్టాము. అండ్ పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు, మనకు ఒకే ఒక సబ్స్క్రిప్షన్ టియర్ ఉంది, దట్ ఈస్ 349 a month. మొన్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్ళినప్పుడు సాఫ్ట్ లాంచ్ చేసామని చెప్పాను కదా. సో రైట్ నౌ యాజ్ వి స్పీక్ మన యాప్ లో ఇంకా లైవ్ ఆపర్చునిటీస్ ఇంకా లేవు. సో ఇప్పుడు లేనప్పుడు ఇట్స్ నాట్ ఫెయిర్ టు ఆస్క్ పీపుల్ టు పే కదా అని చెప్పేసి మనం ఇప్పుడు రైట్ నో ఏం చేసామంటే జస్ట్ పే 1 రూపీ టు సబ్స్క్రైబ్ అండ్ టు క్రియేట్ ప్రొఫైల్స్ అనేది పెట్టాము. ఇప్పుడు ఈ రోజున మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే cinema.com యూ కెన్ సబ్స్క్రైబ్ జస్ట్ ఫర్ 1 రూపీ అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్ అంతా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోవచ్చు. మేబీ సంక్రాంతి టైం నుంచి మనకి లైవ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఆ టైంకి మీ ప్రొఫైల్ క్రియేట్ చేసిన రెడీగా ఉంటే విల్ బి అవైలబుల్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ అండ్ దే కెన్ రీచ్ అవుట్ టు యూ. ఓకే సార్ చాలా మంది అంటే లైక్ న్యూ టాలెంట్స్ కానీ లేదంటే ఫిలిం స్కూల్స్లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు కానీ లేదంటే థియేటర్లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు కానీ దట్ చాలా మంది నుంచి వాళ్ళు సజెషన్స్ తీసుకొని ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. చాలా ఆడిషన్స్లో కానీ లేదంటే ప్రొడక్షన్ హౌస్లో వాటన్నిటిని సింపుల్గా రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. సో మీ యాప్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మానిటరింగ్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా మానిటర్ చేసిన తర్వాత మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? ఇంకా ఎట్లా వాళ్ళని ఫ్యూచర్లో అంటే ఇట్లా కాదు ఇలా ఎలా తీసుకెళ్తారు అనేది? డెఫినెట్లీ దట్స్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. సో ఇప్పుడు సాఫ్ట్ లాంచ్ చేసిన తర్వాత మనకి ఈ రోజున ఆల్మోస్ట్ 233 సంథింగ్ ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు. మేము ప్రొఫైల్స్ కూర్చొని చూస్తుంటే ఆ ప్రొఫైల్స్ లో కూడా చాలా ఇన్కంప్లీట్ ప్రొఫైల్స్ ఉన్నాయి. కొందరు డిస్ప్లే పిక్చర్ పెట్టలేదు, కొందరు ఫొటోస్ అప్లోడ్ చేయలేదు, కొందరు స్కిల్స్ అప్లోడ్ చేయలేదు, కొందరు వాళ్ళ బయోడేటా ఫిల్ చేయలేదు. సో ఇవన్నీ దేర్ ఆర్ లైక్ వెరీ బ్యాడ్ ఇన్కంప్లీట్ ప్రొఫైల్స్. సో యాజ్ ఎ టీమ్ మేము వి విల్ రీచ్ అవుట్ టు దెమ్. యాప్ లోనే వాళ్ళకి మెసేజింగ్ ఫీచర్ లో విల్ రీచ్ అవుట్ టు దెమ్, విల్ టెల్ దెమ్ కి డిస్ప్లే పిక్చర్ అప్లోడ్ చేయండి లేదా ఫొటోస్. కొంతమంది చిన్న చిన్న ఫొటోస్ అప్లోడ్ చేశారు, అది ఓపెన్ చేస్తే పిక్సలేట్ అయిపోతున్నాయి. సో ఫిల్మ్ మేకర్ కి వాళ్ళకి అర్థం అవ్వదు సరిగ్గా వాళ్ళ స్కిన్ టెక్స్చర్ ఎట్లా ఉంది వాట్ ఎవర్. సో అది వాళ్ళకి మేము గైడ్ చేస్తాము, ఎట్లాంటి ఫొటోస్ అప్లోడ్ చేస్తే బాగుంటది. అంటే జనరల్ గా యాక్టింగ్ సీరియస్ గా ఉన్న వాళ్ళు దే నో ఐడియలీ, బట్ ఈ సెల్ఫీస్ ఇవి పనిచేయవు. కొంచెం ప్రొఫెషనల్ గా ఉండే ఫొటోస్ ఉంటే బాగుంటాయి. మన మ్యాప్ లో గైడ్ లైన్స్ ఫొటోస్ అప్లోడ్ చేసేప్పుడు పక్కన గైడ్ లైన్స్ అని కూడా పెట్టాం. అది క్లిక్ చేస్తే ఎలాంటి ఫొటోస్ అప్లోడ్ చేస్తే బాగుంటుంది అని రిఫరెన్స్ ఫొటోస్ కొని పెట్టాం. అవి చూసి ప్రాబ్లీ దే షుడ్ డూ దట్. లేదు అంటే వీల్ రీచ్ అవుట్ టు దెమ్ అండ్ వీల్ కోచ్ దెమ్ దట్ ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఆల్ దట్ అగైన్ రైట్ నౌ మనకంత రీసోర్సెస్ లేరు ఇవన్నీ చేయడానికి, బట్ వెరీ సూన్ విల్ స్టార్ట్ డూయింగ్ ఆల్ దట్. గ్రేట్ సార్ అండ్ ఇప్పుడు మీరు చాలా మంది ఈ యంగ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ఎందుకు ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడంలో కానీ లేదంటే
ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళి ఆడిషన్ ఇవ్వడంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకు, రీజన్స్ ఏంటి అసలు? ఐ థింక్ సేమ్ థింగ్ అండి, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రైట్ నౌ ఇప్పుడు నేను ఒక ఆస్పైరింగ్ యాక్టర్ని అయితే ఈ వీకెండ్ ఎక్కడైనా ఆడిషన్స్ జరుగుతున్నాయా నాకు ఎట్లా తెలుస్తుంది? ఐ డోంట్ నో. నేను ఫ్రీగా ఉన్నాను ఈ రోజు, నేను ఆడిషన్ ఇవ్వడానికి రెడీ, బట్ ఎక్కడికి వెళ్ళాలి ఆడిషన్కి, ఎక్కడ జరుగుతున్నాయి ఆడిషన్స్, ఐ డోంట్ నో. సో ఆ ఇన్ఫర్మేషన్ మన యాప్లో ఉంటుంది. ఓకే, దట్స్ ద బేసిక్ పాయింట్, దట్స్ ద ఫండమెంటల్ పాయింట్. సో యూ నో, ఓకే ఈ రోజు ఇక్కడ ఆడిషన్స్ ఉన్నాయి, నేను వెళ్దాం. ఈ రోల్ దాని వాళ్ళ రిక్వైర్మెంట్ ఇది, దానికి నేను సెట్ అవుతున్నానా, ఆ స్కిల్ నా దగ్గర ఉందా, వాళ్ళు అడిగిన దానికి అవుతున్నాను, ఫెంటాస్టిక్, లెట్స్ గో అటెండ్ ది ఆడిషన్. లేదా ఆడిషన్ డీటెయిల్స్ కనపడట్లేదు బట్ వాళ్ళు ఇన్వైట్ చేశారు, అప్లై చేద్దాం. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే దెన్ ఐ కెన్ గో అటెండ్ ది ఆడిషన్. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ అంత స్ట్రీమ్ లైన్ చేయొచ్చు ప్రాసెస్ అంతా అనేది ఐడియా. సార్, యాజ్ వి డిస్కస్డ్, లైక్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు, లైక్ చాలా మంది ఓటీటీల ద్వారా వస్తున్నారు, టాలెంట్ ని నిరూపించుకొని, లేదంటే యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తీసి వస్తూ ఉన్నారు. ఈవెన్ అంటే ఈ టైంలో కూడా ఆడిషన్ అనేది ఇంపార్టెంటా? ఆడిషన్ ఆల్వేస్ చాలా ఇంపార్టెంట్ అండి యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఎందుకంటే మీరు యూట్యూబ్లో మీరు 100 వీడియోస్ చేశారు, ఫెంటాస్టిక్, అన్ని చూసాను నేను ఓపిక్గా. బట్ నా మైండ్లో ఉన్న స్టోరీ వేరు, నా మైండ్లో నేను ఊహించుకున్న రోల్ వేరు, దానికి ఉండే ఎమోషనల్ బీట్స్ వేరు. దీనికి మీరు సెట్ అవుతారా లేదా అనేది నేను మిమ్మల్ని లైవ్లో ఒక సీన్ నరేట్ చేసి దీనికి పర్ఫామ్ చేయండి ఓకే అని చెప్తే నాకు ఒక ఐడియా వస్తుంది, ఓకే నేను ఊహించుకున్న స్కేల్లో ఈ యాక్టర్ ఫిట్ అవుతున్నారా లేదా అనేది. సో ఆడిషన్స్ ఆర్ స్టిల్ వెరీ రిలవెంట్. మనకి ప్రాబబ్లీ ఆ కల్చర్ మనకి హైదరాబాద్ లో లేదేమో తెలుగు ఇండస్ట్రీలో, బట్ హాలీవుడ్, ఐ మీన్ బాలీవుడ్ లో కూడా ఆడిషన్స్ ఆర్ వెరీ కామన్. ఈవెన్ మనకి తెలిసిన పెద్ద పెద్ద పేర్లు ఎవరైతే ఉంటారో యాక్టర్స్, వాళ్ళు ఈ రోజు కూడా ఒక రోల్ కి ఆడిషన్ ఇచ్చే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సో ఆ కల్చర్ ఇస్ దేర్ వెరీ మచ్. అంటే ప్రూవ్డ్ అయిన యాక్టర్ కూడా ఆడిషన్ ఇవ్వాలి. yes absolutely. మన ఇంటర్వ్యూస్ లో చాలా మంది చెప్తుంటారు, ఈవెన్ పీపుల్ లైక్ ఆలియా భట్ ఆర్ ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా దే స్టిల్ గివ్ ఆడిషన్స్ టు గెట్ సెలెక్టెడ్ ఫర్ ఎ రోల్. And it's all about director's vision ki manam match avutunnama leda. So audition is very important, and getting trained for an audition danikanta very important. Okay audition ante edo saradaga elipodam, no. So that's what I'm saying అండి. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, ప్రొఫెషన్ ని సీరియస్ గా తీసుకోండి, స్కిల్స్ ఎక్వైర్ చేయండి. మన ఫోన్ ముందు మనం చేసిన పర్ఫార్మెన్సే బెస్ట్ పర్ఫార్మెన్స్ కాదు. సో ప్లీజ్ గెట్ ట్రైన్డ్, థియేటర్ చేయండి, ట్రైన్డ్ టీచర్స్ దగ్గర వర్క్ చేయండి, యు లెర్న్ అ లాట్ మోర్. కెమెరాని ఎట్లా ఫేస్ చేయాలి, లైటింగ్ మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నిజంగా ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆ టెక్నిక్స్ తెలిసిన మనిషి కనబడితే ఆ డైరెక్టర్ విల్ బి వెరీ హ్యాపీ. నాకు ఒక రెడీమేడ్ మనిషి దొరికాడు బాబు, ఇట్స్ ఈజీ టు వర్క్ విత్ దెమ్ కదా. సో ఆ స్కిల్ డెవలప్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో యా అదే. ఓకే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళని తీసుకుందాం. కరెక్ట్. వాళ్ళ ఏదో ఒక సినిమా వాళ్ళు అనౌన్స్ చేస్తే ఆడిషన్స్ ఉన్నాయని చెప్తే ఒక పర్సన్ వెళ్ళారు అనుకుందాం. ఆ పర్సన్కి ఆడిషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, సమ్మన్ ఎవరో ఆడిషన్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు డైరెక్ట్ పర్స్పెక్టివ్ లో ఒక రకంగా ఉంటుంది స్టోరీ, అసిస్టెంట్ డైరెక్టర్ పర్స్పెక్టివ్ లో ఒక రకంగా ఉంటుంది స్టోరీ. అసలు ఇక్కడ ఎవరిని ఒప్పించాలి? అండ్ దీనికి రిలేటెడ్ గా మన యాప్ ఏమైనా యూజ్ అయ్యే రకంగా ఏమైనా చేస్తుందా? రిలవెంట్ ఇష్యూ అండి. బట్ అంటే ఇది సేమ్ ఇప్పుడు మా కార్పొరేట్ లైఫ్ లో మేము ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాం అనుకోండి, మాకు వాక్ ఇన్ డ్రైవ్స్ జరుగుతాయి. మేనేజర్ కి ఒక టైప్ ఆఫ్ పీపుల్ కావాలి, ఈ స్కిల్ ఉండాలి, వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్ ఇట్లా ఉండాలి, ఏవో ఒక రిక్వైర్మెంట్స్ చెప్తారు. బట్ మేనేజర్ ఇంటర్వ్యూస్ డైరెక్ట్ కండక్ట్ చేయలేదు కదా, వాళ్ళు ఇంకెవరికో చెప్తారు, వాళ్ళు ఇంకొక థర్డ్ లెవెల్ ఎవరికో చెప్తారు. సో స్క్రీనింగ్ జరుగుతుంది, ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అంటాం కదా. నా అలాంటి ఎవరు వెళ్ళి ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ చేస్తారు. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నా అవగాహన ఎంత ఉందో, నాకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళని నేను ఫిల్టర్ చేస్తాను. మా మేనేజర్కి నచ్చే వ్యక్తి ఇక్కడే అవుట్ అయిపోవచ్చు, యూ డోంట్ నో. సో నాకు నచ్చిన వాళ్ళని కొంత ఫిల్టర్ చేసి నెక్స్ట్ రౌండ్కి పంపిస్తాను. అక్కడ కొంతమంది ఫిల్టర్ అయ్యి ఫైనల్ రౌండ్కి అక్కడికి వెళ్తారు.
బట్ మేనేజర్ వచ్చి ఫస్ట్ రౌండ్ చేస్తే మేబీ దే సెలెక్ట్ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. సో ఇదేంటి అంటే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఎంత బాగా మాకు కమ్యూనికేట్ చేయగలరు ఈజ్ ద మెయిన్ పాయింట్. సిమిలర్లీ డైరెక్టర్ కి ఒక మైండ్ సెట్ లో ఎవరున్నారు అనేది అసిస్టెంట్ డైరెక్టర్ అంత బాగా అర్థం చేసుకోగలగాలి. ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ కి అర్థమయ్యేలా చెప్పే రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ డైరెక్టర్ అవుతుంది. సో ఈయన అర్థం చేసుకుని హీ షుడ్ ట్రై టు ఫైండ్ ద రైట్ పర్సన్. సో అవగాహన, ఆ అండర్స్టాండింగ్, ఆ వేవ్ లెంగ్త్ మ్యాచింగ్ డైరెక్టర్ కి అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే ఫెంటాస్టిక్. ఆర్ ఈవెన్ ఇప్పుడు కాస్టింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. కాస్టింగ్ ఏజెన్సీస్ కి వాళ్ళు ఒక బ్రీఫ్ ఇస్తారు, మనం ఇలాంటి రోల్స్ కి ఇలాంటి పీపుల్ ని చూస్తున్నాం అని చెప్పేసి. కాస్టింగ్ ఏజెన్సీ దాన్ని ఎంత బాగా అర్థం చేసుకోగలరు అండ్ ఎంత రెలవెంట్ పీపుల్ ని వీళ్ళు పంపించగలరు ఇస్ ద హోల్ పాయింట్. సినిమా యాప్ ఎలాగ ఇది బ్రిడ్జ్ చేస్తుంది అంటే, నేను మొన్న ఈ మధ్యన ఎవరితో ఐ వాస్ టాకింగ్ టు సమ్వన్ ఫ్రమ్ కాస్టింగ్ ఏజెన్సీ అనమాట. సో ఆయన ఏం చెప్పారంటే, ఈ రోజున యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టు ఫైండ్ ఫ్రెష్ ఫేసెస్, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో దే జస్ట్ స్క్రోలింగ్ ర్యాండమ్లీ, ఎవరైనా మనకి నచ్చిన వాళ్ళు కనపడతారా, మన మైండ్ లో ఉన్న లాంటి పర్సనాలిటీ ఎవరైనా కనపడతారా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా కనపడితే ఒక 4-5 ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్ కి చెప్పి మీరు ఈ 4-5ని రీచ్ అవుట్ అవ్వండి, వాళ్ళ కాంటాక్ట్స్ పట్టుకోండి. అసిస్టెంట్ డైరెక్టర్స్ విల్ ట్రై టు రీచ్ అవుట్ టు దెమ్, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు చేసి. సో ఇదంతా జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ ఈజ్ లైక్ అన్ ఓషన్. ఒకసారి అందులోకి వెళ్తే మనం ఈజీగా ఎటైనా దారి తప్పిపోతాం. ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ వెళ్ళిపోద్ది, అది ఎటో తీసుకెళ్ళిపోద్ది. సో మన టైం చాలా అయిపోద్ది అందులో. సో అక్కడ సినిమా యాప్ విల్ హెల్ప్. ఇప్పుడు మీరు అన్నట్టు డైరెక్టర్ గారి చేతిలో ఈ యాప్ ఉంటే ఆయన డైరెక్ట్ గా చూడొచ్చు కదా, ప్రొఫైల్స్ అన్ని చూడొచ్చు, ఎగ్జాక్ట్లీ వీడియోస్ చూడొచ్చు. ఓకే, ఈ ప్రొఫైల్ మనకి నచ్చింది, దెన్ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పొచ్చు ఈ 4 కాంటాక్ట్ చేయమని. ఇందులో డైరెక్ట్ కాంటాక్ట్, యూ కెన్ రీచ్ అవుట్ డైరెక్ట్లీ, ఫోకస్డ్ గా మనకి కావాలి. వీళ్ళ నుంచి ఇంకా ఎడిషనల్ ఫొటోస్ కావాలి, ఎడిషనల్ వీడియో కావాలి, లేదా ఒక లైన్ ఇచ్చి ఈ లైన్ కి మీరు ఒక 30 seconds ఎనాక్ట్ చేసి వీడియో పంపించండి. ఆ కమ్యూనికేషన్ డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ లో మనకు కనపడే వాళ్ళందరూ వాళ్ళ యాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారా లేదా మనకు తెలీదు. బట్ సినిమాలో ఉండే వాళ్ళందరూ వాళ్ళు ఫోకస్డ్ గా ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలి అని సీరియస్ గా ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. సో మీరు రీచ్ అవుట్ అయ్యే ప్రతి ప్రొఫైల్ కూడా ఇట్ యాడ్స్ వాల్యూ టు యూ. మీ ఎఫర్ట్ తగ్గిస్తుంది, మీ టైం తగ్గిస్తుంది, అండ్ ఇట్ ఈజీలీ యూ కెన్ రీచ్ అవుట్ టు ద రైట్ పీపుల్. అందుకే మన సినిమా ట్యాగ్ లైన్ కూడా రైట్ ఆపర్చునిటీస్ అండ్ గ్రేట్ టాలెంట్. అంటే సార్ లైక్ ఎవరైతే సీరియస్ గా ఉన్నారో వాళ్ళకు మాత్రమే మన యాప్, అంతేనా? ఎస్, ఓకే, కరెక్ట్. సీరియస్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ కాంటెంట్ క్రియేషన్ ఇండస్ట్రీని ఒక ఫుల్ టైమ్ కెరీర్ ఆప్షన్ గా నేను తీసుకుంటాను అని అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ దే షుడ్ బి అవైలబుల్ ఆన్ సినిమా. దే షుడ్ క్రియేట్ దేర్ ప్రొఫైల్స్ అండ్ బి అవైలబుల్ ఆన్ సినిమా. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ నేను యాప్ లో నా ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను కొన్ని రోజులు అసలు యాక్టివ్ గా లేను యాప్ లో కానీ, లేదంటే ఏదైనా ఆడిషన్ నుంచి నాకు ఒకవేళ అవకాశం వచ్చినా కూడా నేను వెళ్ళట్లేను, అటువంటి ప్రొఫైల్స్ మీద ఎలా ఉండబోతుంది? నో అది మనం ఏం చెయ్యము. అంటే బలవంతంగా తీసుకొచ్చి నువ్వు యాక్ట్ చేస్తావా చెయ్యాల్సిందే అంతే. ఇఫ్ దే లూజ్ అన్ ఆపర్చునిటీ ఇట్స్ దేర్ లాస్. బట్ అగైన్ నో, they will be notified, notifications వస్తాయి వాళ్ళకి. someone is trying to reach you అని మెసేజ్ వస్తే మన వాట్సాప్ మెసేజ్ లాగే సినిమా మెసేజ్ కూడా నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళు రియాక్ట్ అవుతారా లేదా అనేది ఇట్స్ టోటలీ అప్ టు దెమ్. ఓకే సార్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా హిట్ అయినటువంటి రాజు వెడ్స్ రాంబాయి తీసుకుంటే డైరెక్టర్ సాయిల్ కంపటి గారు ఉన్నారు. అవును, ఆయన చాలా ఇయర్స్ కష్టపడి ఒక స్టోరీని డెవలప్ చేసుకున్న తర్వాత, సీన్ బై సీన్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక ప్రొడ్యూసర్ ని చేరుకోవడానికి చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు. అవును, అటువంటి డైరెక్టర్స్ కి మన యాప్ ఏ విధంగా యూజ్ అవ్వబోతుంది? సేమ్ థింగ్ అండి. సో ఆయన లైక్ అలాగా చేసుకున్న ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మన యాప్ లో పెట్టుకుంటే ప్రొడక్షన్ కంపెనీస్ డెఫినెట్ గా వాళ్ళకి బడ్జెట్స్ ఉన్నప్పుడు దే విల్ లుక్ ఫర్ పీపుల్ విత్ స్కిల్.
ఓకే డైరెక్షన్ స్కిల్ ఉన్న వాళ్ళ గురించి. సేమ్ థింగ్, నేను ప్రొడ్యూసర్ని, ఐ హ్యావ్ బడ్జెట్, నేను ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మన యాప్లోకి వచ్చి ఐ లుక్ ఫర్ పీపుల్ విత్ డైరెక్షన్ స్కిల్, ప్రొఫైల్స్ అన్నీ వస్తాయి. ఐ గో త్రూ ప్రొఫైల్, ఆరామ్సే ఇంట్లో కూర్చుని వీకెండ్ ఎప్పుడైనా ల్యాప్టాప్లోనో ఫోన్లోనో ప్రొఫైల్స్ 1 by 1 చూసుకుంటూ వెళ్తాను. వాళ్ళు ఈ కాంటెంట్ ముందు చేసింది ఎలా ఉంది, కొంచెం టైం స్పెండ్ చేసి చూస్తాను. ఓకే, ఇతను చేసిన కాంటెంట్ బాగుంది, ఐ కెన్ రీచ్ అవుట్ టు దెమ్, రైట్? సో అది ఆ సర్చింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ప్రొడ్యూసర్స్ చేతిలోనే పెట్టడం ఈజ్ వాట్ సినిమా విల్ డూ. ఓకే ఓకే. యా. సో మన యాప్తో పాటు అంటే సోషల్ మీడియాలో ఒక సినిమా ఆస్పిరెంట్ యా ఎలా బిల్డ్ చేసుకోవాలి, సోషల్ నెట్వర్కింగ్ అంతా అసలు ఎట్లా చేసుకుంటే బెటర్ ఉంటుంది? అంటే వాళ్ళ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడమా లేదా నార్మల్ నెట్వర్కింగ్ లైక్ నెట్వర్కింగ్ అయితే చాలా సింపుల్ అండి. ఇందాక నుంచి నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పినట్టు డెఫినెట్ గా థియేటర్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. హైదరాబాద్ లో దేర్ ఆర్ మల్టిపుల్ థియేటర్ గ్రూప్స్, ఓకే, రైట్? థియేటర్ గ్రూప్స్ లో యూ విల్ ఫీల్ లైక్ యూ విల్ మీట్ లైక్ మైండెడ్ పీపుల్, సిమిలర్ స్కిల్ ఉన్న వాళ్ళు ఆర్ సిమిలర్ ఇంట్రెస్ట్స్ ఉన్న వాళ్ళతో ఉంటాయి. మనం ఆ సర్కిల్లో ఉండాలి ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాకు యాక్టర్ అవ్వాలని ఉంది అనుకోండి, బట్ నేను ఏదో కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నేను రోజంతా కార్పొరేట్ కంపెనీలో కూర్చుని నేను హీరో అవ్వాలి లేదా నేను యాక్టర్ అవ్వాలి అనుకుంటే ఇట్ డస్ నాట్ హెల్ప్. ఎందుకంటే నా సర్కిల్ వేరు, అక్కడ ఉండే డిస్కషన్స్ వేరు, అక్కడ ఉండే మాటలు వేరు. సో అవి నాకు ఈ ఆస్పిరేషన్ ఏదైతే ఉందో దానికి హెల్ప్ అవ్వవు. అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ వీకెండ్ 2 days నేను ఒక థియేటర్ గ్రూప్ లో జాయిన్ అయితే ఇక్కడ నాకు రెలవెంట్ సర్కిల్ ఏర్పడుతుంది. అక్కడ డిస్కషన్స్ కరెక్ట్ గా ఉంటాయి, యాక్టింగ్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆడియన్స్ ఎట్లా ఫేస్ చేయాలి, ఈ డిస్కషన్స్ అన్ని నాకు హెల్ప్ అవుతాయి. సో అప్పుడు ఆటోమేటిక్లీ నెట్వర్కింగ్ కూడా. నాకు తెలిసి చాలా మంది డైరెక్టర్స్ థియేటర్ గ్రూప్స్కి వెళ్ళి కూర్చుంటారు, అబ్జర్వ్ చేస్తారు. ప్రొడ్యూసర్స్ థియేటర్స్ గ్రూప్కి వెళ్ళి కూర్చుంటున్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరున్నారు ఏంటి, ఎవరు ఎలా చేస్తున్నారు అని. నెట్వర్కింగ్ కూడా అవుతుంది. అండ్ హైదరాబాద్ లో కొన్ని ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి అప్పుడప్పుడు, రెగ్యులర్ గా జరగట్లేదు అన్ఫార్చునేట్లీ, బట్ వీ హ్యావ్ ప్లాన్స్ టు కండక్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ఈవెంట్స్ as well. Lamakan is a great place. Exactly. It's a fantastic place for networking. So కొంచెం టైం తీసుకుని get into this networking zone, then it will definitely help. Exactly, sir. అయితే బట్ సేమ్ థింగ్ I can't say for someone sitting in Medak or Warangal or Rajahmundry or somewhere. వాళ్ళకి చెప్పలేము ఇట్లాగా, ఎందుకంటే దేర్ వాళ్ళకి లైఫ్ అక్కడ ఉంది, బట్ వాళ్ళ ఆస్పిరేషన్ ఏమో ఇక్కడ ఉంది. సో అలాంటి వాళ్ళ కోసం సినిమా విల్ డెఫినెట్లీ హెల్ప్. If their presence is here and someone might reach out to them, ఇక్కడ నుంచి ఎవరో రీచ్ అవుట్ అవ్వచ్చు, మీ వీడియోస్ చూసిన బాగున్నాయి, ఒకసారి ఆడిషన్కి రండి, ఫెంటాస్టిక్, దట్ మైట్ టర్న్ దేర్ లైఫ్. ఓకే సార్, ఇందాక మీరు లమాకాన్ అంటే ఒకటి గుర్తొచ్చింది. వెన్ ఐ వాజ్ సిట్టింగ్ విత్ మై ఫ్రెండ్స్, లైక్ చాలా మంది సినిమాల్లో ఉన్నారు, రకరకాల దాంట్లో ఉన్నారు, అండ్ డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు సమ్వేర్ ఎక్కడనో ఫిలిం నగర్ లోనే ఎక్కడనో ఆడిషన్ కి పిలిచారు, చాలా మందిని పిలిచారు. పిలిచిన తర్వాత చాలా మంది వచ్చారు, మోర్ దాన్ 200 people వచ్చారు. వచ్చిన తర్వాత ఆడిషన్స్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు, ఆడిషన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అందరు. బట్ నో వన్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ దట్ ప్రొడక్షన్ హౌస్, సమ్ ప్రొడక్షన్ హౌస్. అంటే వీళ్ళ డిస్కషన్ లో అక్కడ మాట్లాడుకున్నది ఏంటి అని అంటే, వాళ్ళు ఒక సినిమాని అనౌన్స్ చేసిన తర్వాత ఆల్రెడీ కాస్టింగ్ అంతా అయిపోతుంది, ఆల్రెడీ వారికి ఎవరైతే కావాలో వాళ్ళు ఆల్రెడీ చేసుకున్న తర్వాత త్రూ వీళ్ళ ద్వారా వాళ్ళకి పిఆర్ అంటే వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. చాలా సినిమాలు ఇలానే అవుతున్నాయి. ఇటువంటి వాటి మీద మీ అబ్జర్వేషన్స్ కానీ, మీరు ఏ విధంగా, మీ ఒపీనియన్ ఎట్లా ఉంటుంది? ఐ డోంట్ కంప్లీట్లీ అగ్రీ విత్ దట్ అండి, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా ఇట్లా ఆడిషన్స్ కి అటెండ్ అయ్యారు. పుష్ప 2కి ఆడిషన్ పెట్టినప్పుడు మా ఫ్రెండ్ అటెండ్ అయితే ఐ థింక్ దే వర్ లైక్ 2000 people వచ్చారంట ఆడిషన్ కి. అందులో చాలా సేమ్ థింగ్. సో కమ్యూనికేషన్ ముందు అసలు 2000 మంది వచ్చినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుని, వాళ్ళ వీడియోస్, ఆడిషన్ వీడియోస్ తీసుకుని అవన్నీ చూసి అందులోంచి షార్ట్ లిస్ట్ చేసి అందులో నచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అంతా అయిన తర్వాత 2000 మందిలోంచి ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2 చాలా మంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఉంటారు కాబట్టి ఒక 200 మందిలో 300 మందిలో సెలెక్ట్ చేశారు అనుకుందాం. బట్ మిగతా 1700 మందికి
వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అంత టైం ఉండదు వీళ్ళ దగ్గర. మీరు సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పే టైం ఉండదు, అంత రీసోర్సెస్ ఉండవు. సో ఆ 1700 మంది కూడా జనరల్ గా ఏమనుకుంటారు, మీరు అనుకున్నట్టు అది ఇది అంత పెద్ద పిఆర్ స్టంట్, మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అని అనుకునే అవకాశం ఉంది. బట్ ప్రైమరీలీ ఆ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే వాళ్ళు, లైన్ ప్రొడ్యూసర్స్ కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కానీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పి కార్పొరేట్ లో మేమే చెప్పాం. మేము కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి నువ్వు సెలెక్ట్ అయిపోయావు, ఎందుకంటే మనం వెంటనే నెక్స్ట్ పనిలోకి వెళ్ళిపోతాం. బట్ రిజెక్షన్ ఎప్పుడు కూడా ఆ కంప్లైంట్ ఉండడం తప్పులేదు. బికాస్ వెన్ ఐ గెట్ రిజెక్టెడ్ ఐ విల్ బి డిప్రెస్డ్, ఐ విల్ నాట్ బి హ్యాపీ. నాకు చెప్పొచ్చు కదా, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు కదా, నేను ఇంప్రూవ్ అవుతాను కదా అని నేను అనుకుంటాను. బట్ నిజంగా వాళ్ళకి మాత్రం అంత టైం ఉండడం చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ సార్. ఇంతకుముందు మీరు చెప్పారు కదా 1600 ఎంతో శాంపిల్స్ తీసుకున్నాము అని, సర్వే చేసాము అని. లైక్ అందులో ఒకవేళ అంటే ఒక రిజెక్ట్ అయిన పర్సన్, ఒక కొత్త టాలెంట్ పర్సన్ రిజెక్ట్ అయిన తర్వాత అతని మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటున్నాయి అసలు, అతను ఏ విధంగా మళ్ళీ సర్వైవ్ అయ్యి నేను ఐ వాంట్ టు బికమ్ అగైన్, ఐ వాంట్ టు ట్రై అన్నట్టు ఎట్లా చేస్తున్నాడు, అటువంటి వాటి మీద మీరు ఏమైనా ఎట్లా ఉండేది? స్పెసిఫిక్ గా అట్లా ఏం అడగలేదు, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ద మైండ్ సెట్ అండి. ఇప్పుడు అగైన్ ఐ ఆల్వేస్ రిఫర్ టు మై ఫ్రెండ్స్. సో నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు, క్రిషన్ అని చెప్పేసి, ఆయన ఆల్మోస్ట్ 10 years నుంచి హీ బిన్ కన్సిస్టెంట్లీ ట్రైయింగ్. ఆయన థియేటర్ చేశారు, యాక్టింగ్ నేర్చుకున్నారు, చాలా చాలా ట్రై చేశారు, మల్టిపుల్ ఆడిషన్స్ ఇచ్చారు. సో 10 years is చాలా బిగ్ గ్యాప్ కదా. ఇనిషియలీ హీ వాంటెడ్ టు బి అన్ లీడ్ రోల్, బట్ 10 years లో ఆయన మారిపోయాడు, ఆయన ఏజ్ మారిపోయింది అండ్ ఆయన మైండ్ సెట్ మారింది. నౌ హీ వాంట్స్ టు బికమ్ అన్ యాక్టర్, రైట్? సో మల్టిపుల్ రిజెక్షన్స్ అయిన తర్వాత నౌ హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్. హీ ఈస్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. మధ్యలో ఆయన ఆ స్కిల్ ఒకటి ఐడెంటిఫై, హీ హాజ్ అ గ్రేట్ వాయిస్. సో అందుకని డబ్బింగ్ చెప్పడం, వాయిస్ ఆర్టిస్ట్ గా చేయడం నేర్చుకున్నారు. సో ఆయన రౌట్ కొంచెం మోడిఫై చేసి రెలవెంట్ గా అయ్యారు. బట్ రిజెక్షన్ అయినప్పుడు హీ వాజ్ వెరీ డిప్రెస్డ్. ఎందుకంటే నేను చాలా మంచి యాక్టర్ని, నేను చాలా స్కిల్ఫుల్, ఇది నన్నే రిజెక్ట్ చేస్తారా, నేను ఇంత బాగా చేశానా అనే ఫీలింగ్ నాకు రెండు తప్పులేదు అండ్ ఉండాలి కూడా, బికాస్ దట్స్ హౌ యూ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. ఎగ్జాక్ట్లీ. బట్ రిజెక్షన్ షుడ్ నాట్ కిల్ యువర్ కాన్ఫిడెన్స్ అండి. ఈవెన్ జాబ్స్ లో కూడా మనం ఇంటర్వ్యూస్ కదా, నేను పర్సనల్ గా మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను కార్పొరేట్ లో. మల్టిపుల్ రిజెక్షన్స్ వచ్చినాయి నాకు కూడా. సో వాళ్ళ రిక్వైర్మెంట్ కి నేను సూట్ అవ్వలేదు. ఇంకొకటి కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దు, స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి. మేక్ ష్యూర్ యూ హ్యావ్ ద స్కిల్. రిజెక్షన్ అయినా నో ప్రాబ్లం, బికాస్ యూ హ్యావ్ ద స్కిల్. ఇంకొక అవకాశం వస్తుంది. అగైన్ ఇందాక అనుకున్నట్టు ద కాంటెంట్ క్రియేషన్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్రోయింగ్. ఇంకా చాలా గ్రోత్ ఉంది దానికి. మీ స్కిల్ డెవలప్ చేసుకుని రెడీగా ఉండండి, అంతే. స్కిల్ డెవలప్మెంట్ గురించి సందర్భం వచ్చింది కాబట్టి, లైక్ ఎందుకు ప్రతి ఒక్కరు నేను సినిమా తెర మీదనే కనిపించాలి, ఎందుకు వై దే ఆర్ నాట్ చూసింగ్ సంథింగ్, ఐ వాంట్ టు డూ ఎడిటింగ్, లైక్ ఇంకో సైడ్ వెళ్దాం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వెళ్దాం, ఇంకా వేరే సైడ్ వెళ్దాం, మేనేజర్ గా వెళ్దాం, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కరెక్ట్. సో వీటన్నిటిని కోట్ చేస్తూ మన యాప్ లో ఏమైనా లైక్ మెసేజ్ లాంటిది కానీ ఇంకేదైనా ఉండబోతుందా, ఎట్లా ఉంటుంది వీళ్ళకి రిలేటెడ్ గా? అంతే అండి. అంటే స్క్రీన్ పైన కనపడడం ఒక ఫ్యాన్సీ, రైట్? దట్ ఫేమ్, దట్ పాపులారిటీ, రైట్? బట్ మీరు అన్నట్టు బిహైండ్ ద స్క్రీన్స్ దేర్ ఆర్ సో మెనీ క్రాఫ్ట్స్. దాని గురించి ద బుక్ దట్ ఐ రోట్, ఒక బుక్ రాసాము. ఇప్పుడు మనకి 24 crafts ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఎప్పటి నుంచో వింటూ వచ్చాము, విచ్ ఈస్ రైట్. బట్ ఈ మోడర్న్ ఎరా ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ లో ఆ 24 crafts ఇంకా పెరిగి చాలా ఇంక్రీజ్ అయిపోయాయి. నేను చేసిన రీసెర్చ్ లో నాకు అనిపించింది ఏంటంటే దెర్ ఆర్ ఆల్మోస్ట్ 46 crafts, 24 కాకుండా ఇంకొక 22 న్యూ క్రాఫ్ట్స్ యాడ్ అయ్యాయి. ఓకే. మనం రాసిన బుక్ లో
ఒక్కొక్క క్రాఫ్ట్ లో మళ్ళీ సబ్ క్రాఫ్ట్స్ ఏమున్నాయి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్ అనుకుంటే ఎడిటింగ్ లో మళ్ళీ సబ్ క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆర్ విఎఫ్ఎక్స్ మీరు అన్నారు, ఒక 10 years 15 years బ్యాక్ విఎఫ్ఎక్స్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఎవ్రీ మూవీ హ్యాస్ విఎఫ్ఎక్స్ ఆర్ ఏఐ యూసేజ్ ఎట్లా ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చేసాయి. ఈ క్రాఫ్ట్స్ లో సబ్ క్రాఫ్ట్స్ ఏమున్నాయి, ఆ క్రాఫ్ట్ కి మనం వెళ్ళాలి అంటే మనకు కావాల్సిన స్కిల్ ఏంటి, అది బుక్ లో పెట్టాము. ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, నేర్చుకుని ఆ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఆ జాబ్ నేచర్ ఆఫ్ వర్క్ ఎట్లా ఉంటుంది, అది ఇండోర్ జాబా అవుట్డోర్ జాబా, ట్రావెలింగ్ ఉంటుందా ఉండదా, ఇవన్నీ కూడా బుక్ లో మనం పెట్టాం. సో ఐ థింక్ దట్ విల్ హెల్ప్ పీపుల్, దట్ విల్ ఎడ్యుకేట్ పీపుల్ దట్ అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ కాంటెంట్ క్రియేషన్ ఇండస్ట్రీ అంటే అసలు క్రాఫ్ట్స్ ఏమేమి ఉన్నాయి, మనం ఏం చేయొచ్చు, అదొకసారి రిఫర్ చేసుకుంటే ఇందులో ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ ఆపరేటర్ మాట్లాడుకున్నాం, ఇది వరకు ఉండేది. ఈ రోజు డ్రోన్ షాట్స్ దే లుక్ బ్యూటిఫుల్ ఆన్ ద స్క్రీన్. ఎన్నో మూవీస్ లో చేస్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్ లో డ్రోన్ షాట్స్ పెడుతున్నారు. బట్ డ్రోన్ ఆపరేటర్స్ ఎంతమంది ఉన్నారు మనకు తెలిసి, అది ఒక కెరీర్ ఆప్షన్. దానికి ఒక లైసెన్స్ ఉండాలి. అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్, సైజెస్ ఆఫ్ డ్రోన్స్, ఆ కెమెరా క్యారింగ్ కెపాసిటీని బట్టి. సో ఇవి నేర్చుకోవచ్చు, ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. అగైన్ ఫోకస్ పుల్లింగ్ ఇందాక మాట్లాడుకున్నాం, మేకప్, హెయిర్ స్టైలింగ్, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ అ స్కిల్. మన ఇంట్రెస్ట్ ఏముందో ఐడెంటిఫై చేసి ఆ స్కిల్ నేర్చుకుంటే ఇట్ విల్ బి ఫెంటాస్టిక్. మంచి అవకాశాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్. మీరు ఈ యాప్ తీసుకురావాలనే ఆలోచన కంటే ముందు ఇండస్ట్రీలో మీరు ఏం అవ్వాలనుకున్నారు? నేను ఐ వాజ్ ఆల్వేస్ వెరీ ఇంట్రెస్టెడ్ టు బికమ్ ఎ రైటర్. గ్రేట్. ఓకే. అందుకే నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యి నేను స్క్రీన్ రైటింగ్ కోర్స్ నేర్చుకున్నాను. అంటే కథ రాయడం వేరు, బట్ దాన్ని స్క్రీన్ ప్లేగా ఎట్లా మార్చాలి, ఏ ఫార్మాట్ యూజ్ చేయాలి, దాంట్లో ఉండే టెక్నిక్స్ ఏంటి, స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ ఏంటి, లీనియర్ స్టోరీ టెల్లింగ్, నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్, ఈ రివర్స్ స్క్రీన్ ప్లే, ఇవన్నీ నేర్చుకుని అన్నపూర్ణలో జాయిన్ అవ్వడం వల్ల నాకు ఇవన్నీ తెలిసాయి. లైక్ ఓకే గ్రేట్. మనకు యాక్చువల్లీ జాయిన్ అవ్వక ముందు నా మైండ్ సెట్ ఎట్లా ఉండేదంటే మనకి దాన్ని తెలుసు కదా ఇంకేంటి జాయిన్ అయ్యేది అని అనుకునేవాడిని. బట్ జాయిన్ అయ్యే కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి దాన్ని యాక్చువల్లీ అండర్స్టూడ్, అచ్చా ఇందులో ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయా, ఇవన్నీ మనకు ముందు తెలియదే అని చెప్పేసి. నవ్ ఐ నో లాట్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ టెలింగ్. ఈవెన్ నెరేషన్ లో కూడా ఎట్లా చెప్పాలి, నెరేషన్ ఇచ్చినప్పుడు ఎవరికైనా అందులో ఉండే టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ తర్వాత తెలిసాయి. సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. సో మీరు అడిగిన దానికి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ ఎ రైటర్ అండ్ ఎ డైరెక్టర్. ఫండమెంటలీ ఎందుకంటే పర్సనల్ గా నాకు యాక్టింగ్ ఈజ్ ఎ వెరీ టఫ్ జాబ్ అండి. మనం అంతా స్క్రీన్ పైన చూసి వాళ్ళ ఫ్యాన్సీ అదొక్కటే చూస్తాం, కానీ ఎండ, వాన, లైటింగ్, హీట్, ఇవన్నీ అన్నిటిలోనూ వాళ్ళు చేస్తారు. చాలా ఫిజికలీ ఇట్స్ వెరీ టాక్సింగ్ ఫర్ దెమ్. సిమిలర్లీ డైరెక్షన్ యాజ్ వెల్. అంతమంది అంత సెట్ ని హ్యాండిల్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వెరీ బిగ్ టాస్క్, లైన్ ప్రొడ్యూసర్స్, ఇవన్నీ లాజిస్టిక్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ చాలా కష్టమైన పనులు. సో నేను ఇవన్నీ తెలుసుకున్నాక రైటింగ్ అయితే మన రూమ్ లో మనం కూర్చొని రాసుకోవచ్చు కదా అన్న పాయింట్ లో నేను అది పిక్ చేసుకున్నాను. సో స్క్రీన్ మీద కనిపించాలని లేదు నాకు. ఓకే, లేదు. మన సినిమా యాప్ ఏమైనా ఇన్ ఫ్యూచర్ ప్రొడక్షన్ హౌస్ కాబోతుందా? హోప్ఫుల్లీ. సో మీరు అడిగినందుకు మనకి హాలీవుడ్ లో అది చూసుకుంటే దేర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ప్యారలల్ సినిమా ఆర్ ఆల్టర్నేటివ్ సినిమా. అక్కడ మనం ఈ పెద్ద పెద్ద సినిమాలు ఏవైతే ఉంటాయో మనం చూసే మార్వెల్ మూవీస్ అండ్ ఆల్ మనకి రిలీజ్ అయ్యేవి, అవతార్లు, ఇవన్నీ కాకుండా కమర్షియల్ మూవీస్ కాకుండా వాళ్ళకి ప్యారలల్ సినిమా అని ఒక పర్టికులర్ స్ట్రీమ్ ఆఫ్ సినిమా ఉంటుంది. అవి కూడా ఫుల్ లెంగ్త్ మూవీస్, 1.5 hour మూవీ, ఫుల్ లెంగ్త్ మూవీస్ ఉంటాయి. బట్ చాలా లో బడ్జెట్ లో చేస్తారు అండ్ చాలా యూనిక్ స్టోరీస్ చేస్తారు. అండ్ పెద్ద పెద్ద స్టార్స్ యాక్ట్ చేస్తారు, లైక్ నికోలస్ కేజ్ యాక్ట్ చేస్తారు, ఆర్ లియోనార్డో యాక్ట్ చేస్తారు. వీళ్ళందరూ యాక్ట్ చేస్తారు చిన్న చిన్న మూవీస్ లో. అవి ఎప్పుడు రిలీజ్ అయినాయో కూడా తెలీదు మనకైతే, అసలు వాటికి విజిబిలిటీ ఉండదు. బట్ అక్కడ ఆ కాన్సెప్ట్ ఉంది. మనకి ప్యారలల్ సినిమా అని, ఆల్టర్నేట్ సినిమా అనే కాన్సెప్ట్ లేదు. సో సినిమా యాజ్ అన్ యాప్ వీఆర్ కమిటెడ్ టు బ్రింగ్ దట్ కల్చర్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మనం కూడా ఆల్టర్నేట్ సినిమా ఎందుకు చేయకూడదు? బికాస్ వీ హ్యావ్ గ్రేట్ టాలెంట్. నేను థియేటర్ గ్రూప్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఐ ఇంటరాక్టెడ్ విత్ ఫెంటాస్టిక్ యాక్టర్స్
ఓకే. ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్. వాళ్ళు చేసిన వర్క్ చూసినప్పుడు ఐ వాజ్ లైక్ బ్లోన్ అవే. అంత యూనిక్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, యూనిక్ లైటింగ్ ప్యాటర్న్స్, ఇవన్నీ కూడా. సో ఈ గ్రూప్ అందరినీ తీసుకొచ్చి వై కాంట్ వి మేక్ అ full length movie and why can't we establish something as a parallel industry? Commercial cinema is there. Commercial cinema మనకు చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి చూసే మనం అన్ని నేర్చుకుంటాం, and that's what brings the money. మన ఎకానమీ బూస్ట్ చేసేది అదే, అండ్ ఎంప్లాయ్మెంట్ బూస్ట్ చేసేది అదే, నో డౌట్. బట్ దాంతో పాటు ఒక ప్యారలల్ ఇండస్ట్రీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి, దానికి వర్క్ చేయాలి, దాని వర్క్ చేయాలి అనేది ఈజ్ వాట్ సినిమాస్ అల్టిమేట్ విజన్ ఈజ్. అండ్ మన యాప్ క్రియేట్ చేసాం ఈ రోజు ఉన్న ప్రొఫైల్స్ అన్ని అందులోంచి మనమే చూస్ చేసి వి ourselves will produce a alternate movie or a parallel movie. రైట్, మనమే ఎందుకు చేయకూడదు అనేది ఒక ఐడియా. బట్ అక్కడ వరకు వెళ్ళినప్పుడు డెఫినెట్లీ విల్ స్టార్ట్ డూయింగ్ దట్. ఎగ్జాక్ట్లీ గ్రేట్ సార్. ఇప్పుడు ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కి వాళ్ళు ఏమైనా పిచ్ డెక్ అప్లోడ్ చేసే అవకాశం ఉందా యాప్ లో? అవకాశం అయితే ఉంది, బట్ అది అప్లోడ్ చేస్తారా అనేది ఇట్స్ అ క్వశ్చన్ అండి. బికాజ్ నేను ఒక స్టోరీ రాసుకుని పర్సనల్ గా దాన్ని పిచ్ డెక్ గా చేసినప్పుడు నేను చాలా జాగ్రత్త పడతాను, సో దట్ నో బడీ కెన్ కాపీ మై ఐడియా. పిచ్ డెక్ అంటే అందులో చాలా డీటెయిల్స్ పెట్టేస్తాం కదా, స్టోరీ పెడతాం, నెరేషన్ పెడతాం, యాక్టింగ్ ఆర్క్ పెడతాం, ఇవన్నీ పెట్టేస్తాం. అది అంటే ఫిల్మ్ మేకర్స్ కి యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు డైరెక్టర్ గా ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు, నేను డైరెక్టర్ గా ప్రొఫైల్ చేసుకున్నాను, నేను మీ పిచ్ డెక్ నేను చూడలేను, బట్ ఫిల్మ్ మేకర్స్ చూడొచ్చు, ప్రొడక్షన్ కంపెనీ చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. బట్ అది నా రికమెండేషన్ ఏంటంటే అది యాప్ లో కాకుండా ఇన్ పర్సన్ మీరు వెళ్ళి కలిసి, అండ్ మీరు దాని మీద కాపీ రైట్ ఆల్రెడీ తీసుకున్న తర్వాతే దాన్ని అప్లోడ్ చేయడం మంచిది అని నా రికమెండేషన్. బట్ పాసిబిలిటీ అయితే ఉంది, దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. మన యాప్ లో డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. గ్రేట్ సార్. సో యాక్చువల్గా సార్ లైక్ స్టార్టింగ్ వచ్చినప్పటి నుండి టీ షర్ట్ చూస్తూ ఉన్నా, చాలా బాగా నచ్చింది. అసలు ఏంటి అసలు దీన్ని ఎన్నుకున్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది? సినిమా అనేది మేము యాప్ లాంచ్ చేయాలి అనుకున్నప్పుడు మల్టిపుల్ నేమ్స్ ఎలా పెడితే బాగుంటుంది ఈజీగా అని అనుకున్నాం, గుర్తుండేలాగా అని. సినీ రష్ అని అనుకున్నాము, తర్వాత క్లాప్స్ అండ్ విజిల్స్ అని అనుకున్నాము, ఇంకొక నేమ్ ఏదో అనుకున్నాం. బట్ ఇవన్నీ కాస్ట్ అండ్ క్రూ అని అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా ఆల్రెడీ రిజిస్టర్డ్ కంపెనీస్ ఉన్నాయి. ఒకటి ముంబైలో ఉంది, ఒకటి ఢిల్లీలో ఉంది, ఒకటి యుఎస్ కంపెనీ ఇండియాలో కూడా ఆపరేట్ అవుతుంది ఇవన్నీ. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి క్యాచీ నేమ్ పెట్టాలి అనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ కి మాకు సినిమా అని ఇదే పేరు మీద ఒక వాట్సాప్ గ్రూప్ ఉండింది, అది ఆల్మోస్ట్ 7 years నుంచి ఆ గ్రూప్ ఉంది. సో అప్పుడు ఆ ఐడియా వచ్చింది అనమాట, సరే ఇదే పెడదాము పేరు మన యాప్ కి కూడా, బికాస్ ఈజీగా రిజిస్టర్ అవుతుంది అండ్ సినిమా ఇస్ సినానిమస్, సౌండ్స్ ద సేమ్. రేపొద్దున మనం తెలుగు ఇండస్ట్రీ దాటి వేరే ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ కానీ, మలయాళం ఇండస్ట్రీ కానీ, ఆర్ తమిళ ఇండస్ట్రీ కానీ, ఆర్ ఒడిస్సా ఇండస్ట్రీ కానీ, ఇంకా వేరే ఇండస్ట్రీకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా సినిమా విల్ రిమైన్ సినిమా. ఆ సౌండ్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది కదా, పెడదామని చెప్పేసి దట్స్ హౌ ఇట్. మర్చండైజ్ ప్లాన్ లాగా అనిపిస్తుంది టీ-షర్ట్ ఇదంతా. అసలు ఏంటి అసలు అది కూడా ఉంది, మర్చండైజ్ ప్లాన్ కూడా. సో somewhere in the future again we have plans to launch a merchandise shop cinema app lone. So ఏదైనా upcoming movie ఉంది or ఏమైనా old movies లో మంచి డైలాగ్స్ ఉంటాయి, సో వాటిని కోట్ చేస్తూ మన merchandise కూడా లాంచ్ చేద్దాం అనేది ఒక ఐడియా. దానికి కూడా it will help. And even the logo is very representative of cinema. So అది చూడంగానే విజువల్ గా రికగ్నిషన్ ఉంటుంది అని చెప్పేసి అట్లా. But yes, yeah sir, great sir, all the best sir. thank you సరే లాస్ట్ గా ఒక క్వశ్చన్, లైక్ చాలా యాప్స్ కానీ ఇప్పుడున్న ఈ ప్రజెంట్ జనరేషన్ లో డిజిటల్ యుగంలో డేటా అనేది మిస్యూజ్ అవుతుంది. కరెక్ట్. సో నేను నా ప్రొఫైల్తో పాటు నేను చాలా డేటా ఇస్తూ ఉంటా కరెక్ట్ యాప్లో. సో దాని మీద అసలు మిస్యూజ్ అవ్వకుండా మన యాప్ ఎలా దాన్ని చేస్తుంది? షూర్, వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. ఇప్పుడు మన యాప్లో ఉండే డేటా ఈస్ కంప్లీట్లీ ఎన్క్రిప్టెడ్.
ఇంక్లూడింగ్ యువర్ ఫొటోస్. వీడియోస్ అంటే యూట్యూబ్ నుంచి లింక్స్ వస్తున్నాయి కాబట్టి దట్స్ దేర్. ఫొటోస్ డైరెక్ట్ గా మీరు అప్లోడ్ చేస్తారు, దోస్ ఫొటోస్ విల్ బి ఎన్క్రిప్టెడ్. మనకి మెసేజింగ్ ఫీచర్ ఉంది, యాప్ లో మెసేజ్ చేయొచ్చు. ఈవెన్ ఆల్ ద మెసేజింగ్, ఆల్ ద కమ్యూనికేషన్ దట్ హ్యాపెన్స్ విత్ ఇన్ ద యాప్ ఈస్ ఆల్సో ఎన్క్రిప్టెడ్. ఓకే, ఇది ఫస్ట్ సెక్యూరిటీ ఫీచర్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. మేము యాప్ రెస్పాన్సిబిలిటీ మేము చేసేది. సెకండ్ థింగ్ ఈజ్ టాలెంట్కి మేము ఇచ్చిన ఒక ఇదేంటంటే చాయిస్ ఏంటంటే, మీరు అప్లోడ్ చేసిన మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈమెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్, మీరు హైడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు షో యువర్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ప్రైవసీ కన్సర్న్ ఉంది అనుకుంటే యూ కెన్ హైడ్ దెమ్. ఎవరికి కనపడవు ఆ ఫోన్ నెంబర్, అన్లెస్ మీరు మళ్ళీ లేదు ఫోన్ నెంబర్ హైడ్ చేసుకుంటాను, ఈమెయిల్ ఐడి చూపిస్తాను, ఫెయిర్ ఎనఫ్. ఆర్ ఉల్టా ఈమెయిల్ ఐడి హైడ్ చేస్తాను, ఐఎమ్ ఓకే టు షేర్ మై ఫోన్ నెంబర్, అట్లా కూడా చేయొచ్చు. సో యూ కెన్ డూ దట్. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు మీ ప్రొఫైల్ని మొత్తం ప్రొఫైల్ని హైడ్ చేసేయచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అన్నట్టు మనం అనుకున్నట్టు నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్లో ఎంగేజ్ అయి ఉన్నాను, నెక్స్ట్ 2 months దాకా నేను అవైలబుల్గా లేను. అలాంటప్పుడు నా ప్రొఫైల్ ఎందుకు యాక్టివ్గా ఉంచాలి? నేను హైడ్ చేసుకోవచ్చు టెంపరీగా. మళ్ళీ నేను అన్హైడ్ చేసే వరకు నా ప్రొఫైల్ విల్ బి హిడెన్. నేను ఎవరికి కనపడను, సర్చ్లో నేను ఎవరికి కనపడను. తర్వాత 2 months తర్వాత వచ్చి ఐ కెన్ మళ్ళీ రీఎనేబుల్ చేసుకోవచ్చు ప్రొఫైల్. లేదు యూ వాంట్ టు డిలీట్ యువర్ ప్రొఫైల్, యూ కెన్ డిలీట్ యువర్ ప్రొఫైల్. మీరు డిలీట్ కొట్టంగానే ఫస్ట్ 14 days వరకు మీ ప్రొఫైల్ హైడ్ అయిపోయి ఉంటుంది ఇమీడియట్ గా. 14 days తర్వాత అది కంప్లీట్ గా డిలీట్ అయిపోద్ది, అలాంగ్ విత్ యువర్ హోల్ డేటా, ఫొటోస్, వీడియోస్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ ద సర్వర్. సో ఈ జాగ్రత్తలన్నీ మనం తీసుకుందాం. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, డెఫినెట్లీ ఉండదు. ఎందుకంటే మనం యూస్ చేసిన బ్యాక్ ఎండ్ టూల్స్ అన్ని కూడా AWS, Amazon వెబ్ సర్వీసెస్ యూస్ చేస్తున్నాము. సో దేర్ ఆల్ ఇన్ ప్లేస్, ఆల్ ద సెక్యూరిటీ మెజర్స్ ఆర్ ఇన్ ప్లేస్. కాన్ఫిడెంట్ గా చేయొచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ సంస్కృతంలో ఒక కోట్ ఉంటుంది, లైక్ తమసోమ జ్యోతిర్గమయ అని, అంటే లైక్ చీకటి నుంచి వెలుగు వైపు. సో సినిమాలో చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్యాషన్ ఉండి సినిమాల్లోకి వెళ్ళాలి అని చెప్పి అసలు చాలామంది హైదరాబాద్కి వచ్చి, లేదంటే ఇంకా వేరే చెన్నై కావచ్చు, కానీ ఇంకెక్కడెక్కడికో వెళ్ళి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు ఎట్లా చేయాలి, అసలు నువ్వు ఒక ప్రొఫైల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, లేదంటే ఆడిషన్ ఎట్లా ఇవ్వాలి, లేదంటే ఒక కాస్టింగ్ ఏజెన్సీని ఎలా కలవాలి, లేదంటే ఒక ప్రొడక్షన్ హౌస్ని ఏ విధంగా రీచ్ అవ్వాలి, డైరెక్టర్ అంటే ఎవరు, అసలు వీటన్నిటితో పాటు నీలో ఉన్న ఇంకా ఏదో హిడెన్ టాలెంట్ ఏదైనా ఉంటే దాన్ని ఎట్లా నువ్వు తెలుసుకోవాలి అని, ఇటువంటి చాలా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ టోటల్ సినిమా యాప్లో మనకు చూపించడానికి సినిమా యాప్ని తీసుకురాబోతున్నారు శ్రీకాంత్ మంచం గారు. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ ద సినిమా యాప్ అండ్ జస్ట్ అప్లోడ్ యువర్ ప్రొఫైల్. అండ్ మీరు ఇంకా చాలా సజెషన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మీకు అందుతూ ఉంటాయి. అండ్ ఒక్కసారి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు టోటల్గా యాప్ గురించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ యాప్ కానీ అండ్ మీ బిజినెస్ కానీ ఇంకా ముందు చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ 3TV నెట్వర్క్ నుండి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.